అండి. ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా, అలాగే ఈ ఛానల్ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ స్టార్ట్ చేస్తాననగానే నాకెవరైతే సపోర్ట్ చేశారో, చేస్తూ వస్తున్నారో, సో ఇలాంటి మాస్టర్స్ ని నాకెవరైతే అందిస్తున్నారో వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ ఛానల్ ని లైక్ చేస్తూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నాకు అలా కూడా సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఈ విధంగానైనా నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది నా వంతు, నా కర్తవ్యం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు మనకి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి మనకు విజయలక్ష్మి గారు ఉన్నారు కర్నూలు నుండి. సో మేడం గారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం. దానికంటే ముందుగా కూడా మనం ఆల్రెడీ ఒక సెషన్ అంటూ చేశాం. మేడం గారి అనుభవాలు, వారు ఏం చేశారు, వారి జీవితంలో వారు ఏమి అనుభవం పొంది వారు ఏం సాధించారు, ధ్యానం ద్వారా వారు ఏం సాధించారు అనేది మనకు తెలియచెప్పారు ఇంతకు ముందు సెషన్ ద్వారా. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి కానీ, యూత్ కి కానీ ధ్యానాన్ని అందిస్తే ఎలాంటి మార్పులు వాళ్ళల్లో వస్తాయి, ధ్యానాన్ని అందివ్వాలి చిన్న వయసు నుండే ప్రతి ఒక్క పిల్లలకి, యువతకి తప్పనిసరిగా వారికి ధ్యానాన్ని అంటూ అందిస్తే వాళ్ళల్లో వచ్చే మార్పు అంతా ఇంత కాదు. ఇప్పుడు దారి తప్పి ప్రవర్తించే యువత కొంత, కాకపోతే సొంతంగా సొంతైన మార్గాన్ని ఏర్పరచుకొని వెళ్ళేవారు ఇంకా కొంతమంది. యువత అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనడానికి కూడా వీల్లేదండి. ఎందుకంటే చక్కగా వారి జీవితాన్ని వారు మార్గాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి, ఇంకెవరికైనా కూడా, ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం అనేది అందాలి, చెయ్యాలనేది కూడా మా ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. అలాగని చెప్పేసి మేము కర్నూలులో కూడా పైమా అనేది స్టార్ట్ చేసాం, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస. అందులో భాగంగానే మేడం వాళ్ళు కూడా స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు. చాలా స్కూల్స్ కి వెళ్తూ ఉండడం కానీ, అక్కడ ధ్యానాన్ని పిల్లలకి అందివ్వడం కానీ, నేర్పించడం కానీ చేస్తుంటారు. సో ధ్యానాన్ని ఎందుకు అందివ్వాలి, ఎలా అందివ్వాలి, దాని యొక్క ఆవశ్యకత, వాటన్నింటి వివరాలన్నిటి కూడా నాకంటే ముందుగా కూడా మేడం గారి నోటి వెంటనే మనం విందాము. సో ఓకే, ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మేడం కి వెల్కమ్ చెప్పేసుకుందాం. వెల్కమ్ మేడం, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. అలాగే ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మేడం గారు అందరికీ, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ నా యొక్క వందనాలు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మరియు ముందుగా నా పేరు మేడం చెప్పారు, విజయలక్ష్మి గారని. ఇంతకుముందు ఒక సెక్షన్స్ కూడా ఎన్నో ఇచ్చాను, ఇంకా ఇప్పుడు ఇవ్వాల్సినది ఏదో చెప్పారుగా. అలాగే ముందుగా ఒక చిన్న గురువుల గురించి, మొన్ననే గురు పౌర్ణమి వెళ్ళింది, ఆ గురువుల గురించి గురు శ్లోకం చెప్పుకుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల గురించి మనం మొన్ననే చేసుకున్నాము. ప్రతి ఒక్కరికి తప్పక గురువులు ఉండే ఉంటారు. కానీ అద్భుతమైనటువంటి ఫస్ట్ ఆది ప్రథమైనటువంటి మన అమ్మగారే, తల్లిగారు. ప్రతి ఒక్కరికి అమ్మనే ఆది గురువు. అందుకు ఆది గురువైనటువంటి అమ్మకు నా తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తూ, మరియు సుభాష్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు ఆ తల్లి స్వర్ణమాల తల్లికి, వీళ్ళిద్దరి తల్లిదండ్రులకి అయినటువంటి వాళ్ళకు కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శిక్షణ స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ముందుగా మాధవ సేవే మానవ సేవ అన్నారు. సేవ అనేది ఎంతో ఎంతో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అందరికీ వర్తిస్తుంది.
సేవ అనే పదంలో ఎటువంటిది స్వార్థం ఉండదు. మరియు దాంట్లో ఏది కూడా మనకి లాభము అనేది కనిపించదు. మనం ఎంత వచ్చిందా అనేది లేదు. ప్రేమతో, మంచి భావనతో, దృక్పథంతో చేసేటువంటిది. మంచి మానవ దృక్పథంతో చేసేటువంటి దాన్ని సేవ అంటారు. అలాగా మన పిల్లలకి ప్రతి ఒక్కరి ఇంట్లో మాస్టర్స్ అందరికీ పిల్లలుంటారు. చిన్న, పెద్ద అందరూ పిల్లలుంటారు. పిల్లలంటే పెళ్లి వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు పిల్లలే. పెళ్లి అయిన తర్వాత కూడా పిల్లలే అవుతారు. ప్రతి తల్లిదండ్రులకు కూడా. అవునా మాస్టర్స్? వినపడుతుందా? మేడం వాయిస్ సరిగ్గా వస్తుందా? ఓకే. ప్రతి ఒక్కరికి ఇంట్లో మనవరాలు, మనవడు అందరూ పిల్లలే ఉంటారు. లేదా కొడుకులు, కోడళ్ళు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉంటారు. అందరికీ పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు లేని వాళ్ళు ఉండరు. కూడా ఉంటారు. కుటుంబం కూడగానే ఉంటారు. కొంతమంది విడిగా ఉన్నా కూడా పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి మాస్టర్స్‌కి నేను చెప్పేటువంటిది ఒక చిన్న మనవి వింటారనేసి మనస్ఫూర్తిగా నేను మీకు ఈ చిన్న సెక్షన్ చేస్తున్నాను మాస్టర్స్. పిల్లలు పిల్లలు దేవుళ్ళు చల్లని వాళ్ళు, కళ్ళ కపట మెరుగని కరుణామయులు. పిల్లలు దేవుళ్ళతో సమానం అనేవాళ్ళు. అందరూ దేవుళ్ళతోనే సమానం. మనం కూడా దేవుళ్ళతో సమానమే. ప్రతి పిల్లల్లో ప్రతి భగవంతుడు ఉంటాడన్నారు. కానీ వాళ్ళతో ఎంత ప్రేమతో ఉన్నామా అంత ప్రేమగా ఉంటారు మనతో. కోపడినామా వాళ్ళు అంతకు డబల్ కోపడతారు. అవునా? ఏది చూపిస్తామో అదే తిరిగి చూపిస్తారు పిల్లలు. అంటే వాళ్ళలో ఏమీ తెలియదన్నమాట. మంచి భావనే తప్ప చెడు భావన ఉండదు. అంటే ఎప్పుడు స్వచ్ఛమైన మనస్సే ఉంటుంది వాళ్ళలో. కానీ మనమే వాళ్ళకు మనము దగ్గర తీసుకొని కొంతసేపు మాట్లాడేంత టైం కూడా ఉండదు. ఇప్పుడున్న జనరేషన్‌లో. మన జనరేషన్ ఇంతకుముందు గతం ఒకప్పుడు అందరము పిల్లలకి మనము పెద్దలమే కాదు, పిల్లలే కాదు అందరము చందమామ కథలు చదివేవాళ్ళం. బుక్స్ చందమామ కథలు, బొమ్మరిల్లులు, కథ బుక్స్ ఇవన్నీ చదువుకునేవాళ్ళం. చదివి పిల్లలకి చెప్పేవాళ్ళం కథలుగా. అవునా మాస్టర్స్? మరి ఆ బుక్స్, ఆ యొక్క చెప్పడాలు కూడా చాలా తక్కువైపోయినాయి. అందరూ బిజీ ప్రపంచం అయిపోయింది కదా! నిజమా లేదా అండి? హ్మ్. మరి అయినా కూడా పర్వాలేదు. అయినా మనం కొంచెం పిల్లల పైన శ్రద్ధ చూపిస్తూనే ఉంటారు అక్కడికి. అందరూ ఇంట్లో తండ్రి ఉద్యోగస్తుడే. జాబ్ చేస్తుంటారు. తల్లి జాబ్ చేస్తుంటారు. అందరూ జాబ్సే. ఎవ్వరూ ఖాళీగుండరు. అంటే ఇప్పుడున్నటువంటి పెద్ద అన్ని రేట్లకి, మనం తినేటువంటి ఫుడ్‌కి, మనం కట్టుకున్న బట్టకి, మనం ప్రతి ఒక్కటి ఫెసిలిటీలు అంటే సాంకేతిక భౌతికంగా ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ యొక్క టెక్నాలజీకి అన్నిట్లో అన్ని వస్తువు కావాల్సిందే. అన్నీ కావాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కటి ఇంట్లో అన్నీ ఉండాల్సిందే కాబట్టి అన్ని రేట్లున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్రైవేట్ గానో, గవర్నమెంట్ గానో జాబ్ చేస్తూనే ఉంటారు. అవునా మాస్టర్స్? అలా జాబ్ చేస్తూ ప్రతి ఒక్క వస్తువుని కొంటుంటారు. ఏది లేదు అనకుండా ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి అందరికి. కానీ పిల్లల విషయంలో చాలా మంది అస్సలు చాలా మేడం మన పిల్లలకి మనము టైం తీసుకోవడమే తక్కువైపోయింది. నిజంగా ఇప్పుడు మీరే చూస్తుంటారు. ఎన్నో మీకే తెలుస్తా ఉంటాయి. ఎలా అంటే స్కూల్‌కి రెడీ చేయడము, దాని తర్వాత వాళ్ళకి ఏమేమి క్యారియర్ కట్టియడమా, పెట్టియడమా, బాక్సులు సెట్ చేసినమా, పంపియడమా, మళ్ళా వాళ్ళు ఈవినింగ్ వచ్చేంత వరకు మనం ఖాళీగా ఉంటామో లేదా డ్యూటీకెళ్ళేవాళ్ళు డ్యూటీకెళ్తారు. జాబ్ చేసేవాళ్ళు. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు హోంవర్క్ చేయడమా, ఇంకా మళ్ళీ అలాగే ఎమ్మటే టైం అయిపోతే 7:30 అయితేనే భోజనం పెట్టడమా, మళ్ళీ వాళ్ళు పండుకోవడం అలా జరిగిపోతా ఉన్నాయి. కానీ పిల్లలతో మాట్లాడడానికే టైం కుదరట్లేదు మాస్టర్స్. నిజమా? కాదా? అందరూ గమనించుకోండి ఒకసారి. అందరికి ఒకసారి గుర్తు చేయాలి అనేసి ఈ సెక్షన్‌లో చేయడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి కూడా అలా టైం తీసుకోవడం లేదు. ఎందుకు జరుగుతుంది అలా? ఒక్కసారైనా ఎవ్వరు ఊహిస్తున్నారా? ఒకప్పుడు మన తల్లిగారులు, మన మన మేనమామ గాని, ఒకవేళ తల్లి గాని, ఒక నాయనమ్మ గాని, అమ్మ కానీ, అమ్మమ్మ గాని కొంతసేపన్నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చిన్న చిన్నవి, ఆ రెక్కల గుర్రాలుంటాయని, ఏదో చిన్న చిన్నవి పిల్లలకి చందమామ కథలు ఎన్నో చెప్పేవాళ్ళు కదా! సీతాకోక చిలుకల కథలు.
ఎన్నో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళకి ఏమీ తెలీదు. అదే చెప్పాలని చెప్తే కూడా దానిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక అక్కడ పద అని మనల్ని దొబ్బేసి ముందు ఎళ్ళిపోతారు. ఎక్కడికెళ్ళిపోతారు? మన దగ్గరున్న సెల్ ఫోన్ గుంజుకొని మరీ ఎళ్ళిపోతున్నారు. అవునా మేడం? టీవీ పైన కూడా అంత ఇంట్రెస్ట్ లేదులెండి. కానీ సెల్ ఫోన్స్ తీసుకొని ఎళ్ళిపోతున్నారు. కానీ ఆ ఫోను పోనీలే అనేసి అది కూడా చూసుకుంటారులే అని మనకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంది. బాగా గమనించుకోండి. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానో కొంచెం అన్నీ మన మంచికే అన్నారు కదా! నేను చెప్పేది కూడా మంచికే అనుకుంటే అందరూ ఇష్టంగా దీన్ని గమనించుకోండి. అన్నీ మన మంచే జరుగుతాయి. కానీ పిల్లల గురించి చాలా చాలా ఇంట్రెస్ట్‌గా, శ్రద్ధగా చెప్పాలని ఒక ఆకాంక్షతో నేను ఈ క్లాస్ చేస్తున్నాను మేడం. అందుకు పిల్లలకు సెల్ ఫోన్ ఓకే. తీసుకున్నారు. ఆ కథలు చెప్పే టైము పోయింది. అన్నీ పోయినాయి. పోనీ కనీసం టయానికి ఫుడ్ తింటున్నారా? ఆ ఫుడ్ గూడా సరిగ్గా తినట్లేదు. బయట ఫుడ్ ఇష్టపడుతున్నారు. అది ఏదో ఒకటి నూడిల్సా, లేకుంటే గోబీ రైసా, పానీపూరా ఏదో ఒకటి తింటే అయిపాయ్ కడుపు నిండిపోతది. అది గూడా తినట్లేదు. అలాగే పడుకుంటున్నారు. ఇలా ఎన్నో జరుగుతున్నాయి మేడం. అయినా మళ్ళీ కానీ పిల్లల కోసం టైం కేటాయించి కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎంత వయస్సంటే 3 ఇయర్స్ 3 ఏండ్ల నుంచే మొదలుపెట్టాలి. పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మంచిగా ఒక బొమ్మల బుక్కు చూపించుకుంటూ, కథలు చెప్పుకుంటూ, లేదా ఒక భగవంతుని గురించి ఏదన్నా చెప్పడం కానీ, కృష్ణ పరమాత్మని గురించి కానీ, ఏదో ఒకటి బొమ్మలు అలా చూపిస్తూ చెప్పాల్సిందిగా బుక్స్‌ని అలవాటు చేయాలని నా మనవి. బుక్స్ అనేది చిన్న వయసు నుంచే మనం అలవాటు చేస్తే బుక్స్‌లో చూపే బొమ్మలే కానీ, అలా చదివి కథ చెప్తాను కూర్చో చక్కముక్కేసుకొని, ఇలా చేతులు కట్టుకొని కూర్చోమ్మా అంటే, పిల్లలు ఖచ్చితంగా 3 ఇయర్స్ పిల్లలు కంపల్సరీ కూర్చుంటారు. 4 ఇయర్స్, 5 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే ఇంక ఎళ్ళిపోతున్నారులెండి స్కూళ్ళకి. అయినా ఇంగ వాళ్ళకి టైం ఉండదు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాతైనా కొంచెం ఒక 5 మినిట్స్ వాళ్ళని తీసుకొని, కొద్దిగా కూర్చోపెట్టుకొని, ఒక కథ చెప్తానని బుక్స్ తీసుకొని చందమామ ఉన్నాయి ఇంకా. ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు లైబ్రరీలో. అక్కడే కాదు. మనము అడుగుతే ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయి మేడం బుక్ షాప్‌లలో. చందమామ బుక్సులు, దాని తర్వాత బాలమిత్రలు, దాని తర్వాత బొమ్మరిల్లు, తర్వాత అది ఉంది. పెద్ద బాల శిక్ష అనేది పూర్తిగా మూసివేయబడింది. పెద్ద బాల శిక్ష ఎక్కడుందో లేదో తెలీదు. కానీ పిల్లలకి అంత టైం గూడా లేదు పెద్ద బాల శిక్ష చెప్పేంత. దాంట్లో కూడా ఎంత అక్షరభావంతోనో రాసింటారో. కానీ అవి చూపెట్టడం లేదు. కానీ కొంచెము మన మన ఇంట్లో పిల్లలకి ఆ విధంగా బుక్స్ తీసుకొనొచ్చి బుక్స్‌ని అలవాటు చేయవలసిందిగా ఫస్ట్ పాయింట్. బుక్స్ అలవాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకోటి సెల్ ఫోన్స్‌ని ఏ విధంగా మాఫీ చేయాలనేది రెండో పాయింట్. వాళ్ళకి అన్నం తినలేడు భోజనం పెట్టే టయానికల్లా ఫోన్ ఇస్తేనే నేను ఫుడ్ తింటా అంటారు పిల్లలు. పెరుగన్నం తింటా, కొంచెమే తింటా, ఇంకేమొద్దు. నాకు ఫోన్ ఇస్తేనే నాకు ఆ బొమ్మలు పెట్టుకుంటేనే చూస్తేనే అంటారు. బొమ్మలు. పోనీ బొమ్మలో ఇంకొకటి ఏదో స్టోరీ ఉంటాయి. ఇప్పుడు బొమ్మలు కూడా లేదు. అంతా సినీ యాక్టర్స్‌ది ఎక్కడెక్కడో అన్ని ఫోటోసు ప్లస్ ఇంకా పిల్లలవి ఏదేదో వస్తా ఉంటాయి. అన్నీ చూసుకుంటా పోతా ఉంటారు. అది తిప్పుతూ ఇట్లా పైకి చెప్తూ చేస్తూ వెళ్తూనే ఉంటారు పిల్లలు టచ్ చేసుకుంటా. కానీ అది కూడా చూస్తుంటని ఓకే. పెడుతూనే ఉంటారు ముద్దలు. తినిపిస్తుంటారు. ఓకే. అమ్మలు తినని అంతా బానే ఉంది. కానీ సెల్ ఫోన్స్ ఇస్తూనే భోంచేస్తామంటే ఎట్లా మేడం? కనీసం అప్పుడే మనం చిన్నగా కథ చెప్తాను. వింటూ అన్నం తినాలి అనేది ఒక చిన్నగా చందమామను చూపిస్తున్నట్టు ఒక వరండాలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టుకోవడమో, కుర్చీలో కూర్చోపెట్టుకొని మెల్లగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని భోంచేయడమో, కథలు స్టోరీలు చెప్పుకుంటా ఆ 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ పిల్లల వరకు మీరలా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే సెల్ ఫోన్స్ అలవాటైతే ఇంకసలు స్కూలుకెళ్ళిన తర్వాత గూడా ఆ స్కూలు ఎప్పుడైపోతదా? ఎప్పుడొచ్చి అమ్మ దగ్గర సెల్ ఫోన్ లాక్కుందామా? అనే భావనతోనే వాళ్ళు ఆ ఇంట్రెస్టే ఎక్కువ పెడుతున్నారు. ఆ హోంవర్క్ ఏమో దాని పైన ఏముందో అది రాసేస్తారు, గీసేస్తారు. తర్వాత ఎమ్మడే ఫోను. అందుకనే ఈ ఫోన్‌లనన్నిటిని పూర్తిగా తగ్గిచ్చాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్ అందరికి. ఎందుకంటే ఆ ఫోను వల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. అది చెప్పలేము ఒకటా, రెండా అనేది కూడా కాదు. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నాను. ఎన్నో కేసులు వింటున్నాను కాబట్టి,
మీకు ఇలా చెప్పడం జరుగుతుంది. అది మీరు మంచి భావనతో అర్థం చేసుకుంటే అందరికీ ఓకే. థ్యాంక్ యూ. ఇంకోటి ఆ బుక్సే కాదు, క్లాసెస్ వినడము, స్కూల్లో వినడం కూడా ఇంట్రెస్ట్ తగ్గిచ్చేస్తున్నారు పిల్లలు. ఫోన్‌ల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతున్నారు. దాని తర్వాత మార్క్స్ ఎట్లా వస్తున్నాయో తెలియట్లేదు. క్లాస్ జంప్ అవుతున్నారు కానీ, ఆ సెల్ ఫోన్స్ వల్ల ఫుడ్ తినేటప్పుడు కూడా కథలు చెప్తూ ఫుడ్ తినిపిస్తూ సెల్ ఫోన్స్ దాపెడితే ఒక్కరోజు ఏడుస్తారు మేడం. కింద మీద పడి ఏడుస్తారు. ఓకే. ఇంకా రెండో రోజు కూడా అలాగే చేస్తారా? చేయనీయండి. అయినా ఏదో ఒక టైంకి ఖచ్చితంగా ఆకలైతది తింటారు. అలా స్టోరీ చెప్తుంటేనో, టీవీలో బొమ్మ చూపిచ్చి కొంసేపు తినిపిస్తారు. పూర్తిగా అలా సెల్ ఫోన్స్‌ని పూర్తిగా కట్టేసేయండి. ఒక 2 రోజులు, 3 రోజులు ఖచ్చితంగా కష్టపడాల్సిందిగా కోరుతున్నాను. పిల్లల కోసం ఫోన్‌ని కష్టపడి ఆ ఫోన్‌ని మాఫీ చేయండి. మైండ్‌లోనే లేకుండా చేయండి. దయచేసి. అప్పుడు ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ అయితదో మీరే చూడండి. ఇంకా మంచిగా ఫుడ్డు తింటారు. టయానికి పడుకుంటారు. ఆ! టయానికి ఏం లేయాలో లేస్తారు. వాళ్ళకసల ఆ ఆలోచనే ఉండదు. స్కూల్‌కి రెడీ అయ్యేలా ఎళ్ళిపోవాలని ఉంటది. తర్వాత ఆ కథలు కూడా వినేది కూడా ఇంకా ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకునటానికి కూడా రేపొద్దున ఎదిగిన కూడా పిల్లలు ఆ స్టోరీ గుర్తుపెట్టుకొని మా అమ్మమ్మ చెప్పిందని, మా నాయనమ్మ చెప్పిందని ఇంకా ఇతరులకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. అన్నీ మొత్తము మనము ఆహ్, అప్పుడు కాలాన్ని పూర్తిగా మూసేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఆ బుక్స్‌కి వాల్యూ ఇయ్యాలి కదా! ఆ బుక్స్ చదవడానికి వాళ్ళకు ఛాన్స్ వస్తుంది కదా! అన్నీ మంచికే కదా! అందుకని పిల్లల పైన చాలా కేర్ తీసుకొని సెల్ ఫోన్స్‌ని పూర్తిగా ఇలా మాఫీ చేసుకుంటూ రండి. మీరే చూడండి వాళ్ళలో ఎంత తేడా కొడుతుందో. అయిన తర్వాత ఆ కథలే చెప్పడమే కాక మళ్ళీ వాళ్ళకు ఒక ధ్యానం అనేది తీసుకురండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ధ్యానం అనేది పిల్లలకు ఖచ్చితంగా చేస్తారు. అన్నం తిన్న తర్వాతనో, పడుకునే ముందర, ఉదయం లేసిన తర్వాత చక్కగా ఇలా వేళ్ళలో వేళ్ళు కలుపుకొని ప్రశాంతంగా కూర్చోమ్మా అంటే, మౌనంగా కళ్ళు మూసుకొని రిలాక్స్‌గా కూర్చుంటారు. అదొకటి. అది తీసుకురండి మాస్టర్స్. ఇంక తర్వాత కొంచెము 6 ఇయర్స్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలు, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ పిల్లలకి వాళ్ళకి కూడా పూర్తిగా సెల్ ఫోన్ ఇవ్వకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ స్కూల్ తరపున ఏమైనా సెల్ ఫోన్స్ అవసరం ఉందేమో కనుక్కోండి మాస్టర్స్. అవసరం లేదు కదా! అంటే వాళ్ళేమన్నా దాంట్లో అంటే ఆన్‌లైను కొన్ని జరిగినాయి క్లాసెస్. అప్పట్లో కరోనా వచ్చినప్పుడు. అలా అలవాటయింది వీళ్ళకి. అందుకు ఇప్పుడు కరోనా లేదు కదా! మరి స్కూలు జరుగుతున్నాయి. ట్యూషన్స్ జరుగుతున్నాయి. అన్నీ బాగున్నాయి ఇప్పుడు. ఇంకొకటి ఇప్పుడింకా ఏం అవసరము? అప్పుడు కరోనా ఉంది కాబట్టి నీకిచ్చాను. ఇప్పుడు అవసరం లేదు నాన్న. శ్రద్ధగా చదువుకోండి. ఏమన్నా అవసరం ఉన్నా నీ ఫ్రెండ్ ఫోను చేస్తే నేనిస్తా. మాట్లాడు. అయిపాయే అక్కడే. అనేసి ఎవరి ఇంట్లో వాళ్ళు సెల్ ఫోన్స్‌ని కట్టేయాల్సిందిగా పిల్లలకి పూర్తిగా క్రమశిక్షణ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. దయచేసి. అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ సిక్స్త్ క్లాస్, సెవెంత్, ఎయిత్ వాళ్ళకి పూర్తిగా సెల్ ఫోన్స్ ఇయ్యొద్దండి దయచేసి. మనం ఏదో పనిలో ఉండి, ఏదో పని చేస్తూ మన పనిలో మునిగిపోయుంటాం. వంటలు చేయడంలోనే అమ్మ కానీ, నాన్న కానీ ఎవరైనా చుట్టాలొచ్చినా కూడా ఇంటికి గెస్ట్‌లొచ్చినా కూడా వాళ్ళు ఫోన్‌ని గుంజేసుకొని తీసుకెళ్ళి పెరట్లో కూర్చోవడమో, ఇంకొక దగ్గర రూమ్‌లో కూర్చోవడమో సీక్రెట్‌గా వాళ్ళకు తెలియకుండానే ఎన్నో చూస్తున్నారు మాస్టర్స్. అసలు మనము దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అది ఏమో తెలీదు. ఆ స్టోరీలే కానీ, ఆ పిక్చర్సే కానీ, ఏది చూసే కొద్దీ పోతూనే ఉంటాయి. ఏమొస్తావో తెలీదు అసలకు. అలా చూస్తూనే వాళ్ళు ఎన్నో క్రియేట్ అయితున్నారు దానికి. దానికి ఆకర్షిస్తపడుతున్నారు. అందుకని వాటి వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారంటే చాలా అంటే చాలా. అసలు స్కూల్‌లో చాలా కంప్లెయింట్స్ వచ్చినాయి. ఎన్నో స్కూల్‌లో వచ్చినాయి. పలానా స్కూల్ అని నేను చెప్పను. పలానా టీచర్స్ అసలు మీరు స్కూలుకొచ్చి ప్రతి పేరెంట్స్‌ని పిలిపిచ్చి, వాళ్ళకి మీరు ఒక మంచిగా క్లాస్ ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి అని నన్ను ఇన్వైట్ చేస్తున్నారు మాస్టర్స్. మరి మీరు నమ్ముతారో లేదో హెచ్ఎం సార్ పిలిపిచ్చారు నన్ని. మీరు మీరు పేరెంట్స్ మీటింగ్స్ అని పెడతామమ్మా. ఆ రోజు మీరు రండి. ఖచ్చితంగా ఆ సెల్ ఫోన్స్ గురించి మీరు చెప్పండి. పిల్లలు ఎలా చెడిపోతున్నారో, ఏ విధంగా పిల్లలు దానికి పడ్డారో అన్నీ మీరు చెప్పండి. వాళ్ళు ఇంట్లో శ్రద్ధగా తీసుకుంటారు అని నాకు
చెప్పారు, రమ్మని కూడా ఇన్వైట్ చేశారు. వెళ్ళాల్సి ఉంది, వెళ్తాను. దానికి ముందుగా మనము ఒక ధ్యానులం కాబట్టి, మనమందరం మాస్టర్స్ కాబట్టి, మన మాస్టర్స్ లో కూడా మాస్టర్స్ ఉన్నారు. మనందరి యూట్యూబ్ చూసే వాళ్ళలో మాస్టర్స్ ఉన్నారు, ధ్యానులు ఉన్నారు. ధ్యానులు లేని వాళ్ళకి కూడా ఈ యొక్క లింక్ పెట్టాను. అందరూ చూడాలని మా డిపార్ట్మెంట్ లో కూడా పెట్టాను అందరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నారు మేడం. అందరూ సంపాదిస్తున్నారు. ఎవరు తక్కువ లేదు ఈ కాలం. అందరూ ఎలాగో అలాగా కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఆ డబ్బు సంపాదించినంత ఇంట్రెస్ట్ లో పసిపిల్లల్ని సరిగా శ్రద్ధగా చూసుకోవడం లేదండి. దయచేసి ఎందుకు చూసుకోవడం లేదు అని అంటే, సెల్ ఫోన్స్ వచ్చినాక నాకొకటి ఉంటే చాలదా, నా బిడ్డకు కూడా ఉండాలని కొనిస్తున్నారు, నా కొడుకుకు కూడా ఉండాలని కొనిస్తున్నారు. అది ఎంతటి వరకు ఎంత నేరమైతుందో మీకు తెలియట్లేదు మాస్టర్స్. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానని మీకు కోపంగా రావచ్చు. నా బిడ్డ అలా కాదు, నా కొడుకు అలా కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏ టైము ఎప్పుడు ఎవరికి చెప్పి రాదు. అవునా? అది తెలుసు కదా! మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం అన్నిట్లో కేర్ తీసుకోవాల్సిందే కదా! ఏ టైం ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదు. అవునా? మరి అలా ఆ విధంగా నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే డబ్బు ఉంటుంది. డబ్బు ఎన్నైనా కొనేస్తుంది. ఏదైనా కొనేయొచ్చు. కానీ ప్రాణాన్ని తీసుకురాలేదు. పోనీ బుద్ధి చెడిన తర్వాత మళ్ళా బుద్ధి రమ్మంటే కూడా రాదు. అవునా? క్రమశిక్షణ తప్పిన తర్వాత మళ్ళీ రమ్మంటే మళ్ళీ రాదు. అవునా? ఇది ఇంపార్టెంట్ అయిన విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్. మొక్కై వంగంది మానై వంగదని చెప్పారు కదా మన పెద్దవాళ్ళు. మళ్ళీ మనం చిన్నప్పుడు ఎలా వంగామో తెలీదు. భగవంతుడు మనకి ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే మనం అదృష్టం చేసుకున్నాం. మరి రాబోయే జనరేషన్ కి కూడా మనము ఎంతో ఇవ్వాలి, ఎంతో చెయ్యాలి, ఎంతో బాధ్యతగా మనము ఆచరణలో పెట్టాలి కాబట్టే ఇలాంటి చెప్తున్నాను మాస్టర్స్. ప్రతి తల్లిదండ్రులకి ఇది చాలా చాలా అంటే అంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. డబ్బు సంపాదించడం పెద్ద ఈజీ ఇప్పుడు ఈ కాలం. కానీ క్రమశిక్షణ ఎంత చెప్పినా రాదు. కాబట్టి దేంట్లో ఉంది? 1 బై 1 సెల్ ఫోన్‌లో ఉంది. ఆ సెల్ ఫోన్‌ని తగ్గించుకుంటూ ఇంట్లో ఎరుకతో మీరు చూస్తూ దాన్ని తగ్గిస్తూ పిల్లలకి తీసుకుంటూ రండి. ధ్యానాన్ని తీసుకురండి. బుక్స్ చదివినించండి. బుక్స్‌ని చిన్న బుక్స్ కొనియండి. ఈ బుక్స్ ఈరోజు చదువు. దీంట్లో ఏముందో నాకు చెప్పు అంటే ఎందుకు చదవరు? వాళ్ళ స్కూల్‌లో చెప్పిన పాఠాలన్నీ చదివేస్తున్నప్పుడు, ఇంట్లో మీరిచ్చిన బుక్స్ కూడా ఎందుకు చదవరు? దానికొక టైం పెట్టండి. ఏముందంటే, ఏం లేదు. మంచిగా బొమ్మరిల్లు. అవును. ఆ యొక్క స్కూల్ క్లాస్‌కి బట్టి, మనం వాళ్ళ క్లాస్‌కి తగినట్టు బుక్స్ కొనిద్దాం. మంచి బుక్స్. లైఫ్‌కి ఇంపార్టెంట్ అయిన బుక్స్ కొనిద్దాం. మంచిగా వాళ్ళకి ఏదన్నా ఉంటది కదా! ఇప్పుడు టెస్ట్ పెట్టేటువంటిదన్నమాట. మంచిగా జిమ్ ఉంటాయి గదా మేడం. ఎప్పుడైనా ఇప్పుడు మనకి కొన్ని క్విజ్ కార్యక్రమాలు ఉంటాయి గదా! ఆ క్విజ్ చదివినటువంటి పిల్లలకి క్వెషన్స్‌కు ఆన్సర్ చేసేటువంటి అవి. అలాంటి బుక్స్ ఇద్దాం. టైం ఉంటుంది. సెల్ ఫోన్‌కి పట్టుకోవడానికి టైం ఉన్నప్పుడు, ఆ టైంని బట్టి ఈ బుక్స్‌ని వాళ్ళ చేతిలో పెట్టండి. ఎందుకు వినరు? 1 డే ఇనరు, 2 డేస్ ఇనరు, 3 డేస్ ఇనరు, 5 డేస్ ఇనడు, 5 డేస్, 6 డేస్ కన్నా ఇంటాడు కదా! ఏదో ఒక రోజు. మీరు పూర్తిగా సెల్ కట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఆ బుక్స్‌కి ఫాలో అవ్వాల్సిందే. సెల్ ఫోన్‌కి ఫాలో అయినోళ్ళు బుక్స్‌కెందుకు ఫాలో గారు? ఆ విధంగా ఖచ్చితంగా బుక్స్‌కి ఫాలో అయ్యేటట్లా చేయండి మాస్టర్స్ దయచేసి. ఎందుకంటే భగవద్గీత ఏంటో తెలియట్లేదు. భగవద్గీత కూడా తెలియట్లేదు. మనం హిందూ సాంప్రదాయంలో ఈ భారతదేశంలో పుట్టి కూడా మనము అసలు భగవద్గీత ఇవ్వటం లేదు. భగవద్గీత తెలియలేక చెప్పలేకపోతున్నాం. ఆ! అసలు అమెరికాలో మన ఫారెన్‌లో చదువుతున్నారండి. ఫారెన్ మనుషులు ఇప్పుడు భగవద్గీత, కృష్ణ పారాయణము, ఎన్నో లలిత పారాయణాలు చేస్తున్నారు. అసలు కృష్ణుడి యొక్క ఎన్నో ఇస్కాన్ ఉంది కదా! అక్కడికెళ్ళి ధ్యానాలు, జపాలు అన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారంటే మనం ఇక్కడే ఉండి మన పిల్లలకి ఇంకా నేర్పలేకపోతున్నాం. చాలా చాలా ఇది ఎంతటి ఆహ్, మనకు బాధపడాల్సిన విషయం ఇది. హ్మ్. అందుకనే ప్రతి ఒక్కరు మనము ధ్యానాన్ని నేర్పిద్దాం. యోగా అనేది నేర్పిద్దాం. ప్రాణాయామం ఏమో నేర్పిద్దాం. బుక్స్ అంటే ఏంటో నేర్పిద్దాం. ఇంకా తర్వాత నానమ్మతో అప్పటి కథలు ఏం జరిగినాయో వాళ్ళకు చెప్పేలా, చేసేలా
వాళ్ళతో మాట్లాడిచ్చేలా చేద్దాం. ఇలాంటివన్నీ మనం చేయిస్తూ పిల్లలతోన కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా వాళ్ళతో గడుద్దాం మాస్టర్స్. ఆ విధంగా పిల్లల పైన ఇంట్రెస్ట్ ఫోకస్ ఎక్కువ పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఎంతసేపైనా మనం వంటలు, మన ఇంటికి వస్తే గెస్ట్లు, ప్లస్ ఇంకా ఇంట్లో వాళ్ళ బాధని మనం చూడలేకపోతున్నాం అనడము, వాళ్ళపైన ఇంట్రెస్ట్ తగ్గియడం చేయడం వల్ల వాళ్ళకు ఒక ఫోన్ పాడేస్తే చాలు వాళ్ళే ఊక పడింటారులే అనేసి, వాళ్ళు ఎలా చెప్తే అలా ఇంటారనేసి అనడం చాలా తప్పు. ఈ రోజు ఇస్తున్నారు, ఈ రోజు సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. రేపు తర్వాత ఏ పరిస్థితికి, ఏ పరిణామానికి మీరు బాధ్యులైతారో తెలీదు మాస్టర్స్. మొన్ననే జరిగినటువంటి ఒక అలాంటి అలాంటి దుర్గతి ఎవరికి కూడా రాకూడదు. ఆ! ముచ్చుమర్రిలో జరిగింది. నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఆ గ్రామము. ముచ్చుమర్రిలో మరి ఆ పిల్లవాళ్ళు ఒక పాపని, థర్డ్ క్లాస్ అమ్మాయిని చంపేయడం జరిగింది. ముగ్గురు పిల్లలు. పబ్లిక్ అయింది. అందరికి తెలిసుంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి. ఎలా జరిగింది? ఏం జరిగిందనేది. ఇంకా జరుగుతూనే ఉంది. రిసర్చ్ జరుగుతూనే ఉంది. ఆ! ఎంతమంది ఎస్ఐ, సీఐలు కూడా సస్పెండ్ అయినారు. చాలా అసలు ఎవరు చేయని నేరానికి అందరూ దోషులైపోయినారు. ఆ! ఎలా చెప్పండి? ఒక పిల్లలు చేసిన పనికి పెద్దలు శిక్షించబడుతున్నారు. తల్లిదండ్రులు. ఒక బిడ్డను పోగొట్టుకుని ఆ తండ్రి వాళ్ళ గోల వినలేరు మీరు. అంతటి బాధగా ఉంది. అసలు వాళ్ళు సెల్ ఫోన్ నుంచే మేడం. సెల్ ఫోనే వాళ్ళకి చేసింది తప్పు. ఆ! ఆ సెల్ ఫోన్‌లో చూసి అలా ఏం జరిగింది? ఏ విధంగా ఉంది? అన్నీ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా యూట్యూబ్‌లో కొట్టి ప్రతిదీ తెలుసుకోవడానికి మనం ఏం చెప్తే అదే వస్తుంది. క్లియర్‌గా వస్తున్నాయి. పసిబిడ్డని ఎలా కన్నాలనేది కూడా చూపిస్తున్నారు. అసలు ఇలా ఇంట్ల అసలు విచిత్రాలు ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు డబ్బు పోగేసుకోవడానికే కదా! ఈ నెట్టులు, ఇంటర్నెట్‌లు పెట్టింది. ఆ! మనం ఏది యూజ్ చేసుకోవాలో అది యూజ్ చేయాలా? ఏది చూడాలో అదే చూడాలా? ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలా? ఏది చూడకూడదో అది చూడకూడదు అనేది తెలీదు కదా! మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకందరికీ తెలుసు. కానీ ధ్యానంలో రాని వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలీదు కదా! ఆ పసిపిల్లలకి ఏమి తెలీదు ఇంకా ధ్యానం అనేది. ఆ! అందుకు ఆ ఫోన్ ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఛాన్స్ దొరకడం వల్ల గంటలు గంటలు ఒక్కొక్క తల్లిదండ్రులను భయపడిచ్చే పిల్లలున్నారు ఈ కాలం. నేను చెప్తున్నా. ఇంట్లో సామాన్లు పలగొట్టడమే కాదు, బుక్స్‌ని కూడా చించేస్తారు. వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకపోతే. మారం చేసి. భోజనం కూడా తినరు. అలా చేయడం వల్ల ఇస్తున్నారు పాపం. ఏం చేద్దాం? ఎవరైనా కన్నపేగు ఎవరికైనా ఉంటుంది. బిడ్డలంటే ప్రాణం. నిజం ప్రాణమే. కానీ దాని పరిణామం ఎలా ఉంటుందనేది తెలియట్లేదు. కానీ అది చూడండి. ఇక్కడే మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా గ్రామం జరిగినటువంటిది. నంద్యాల జిల్లాకు జరిగింది. అలా ఎక్కడెక్కడో ఉండరా? ఎక్కడ వందల్లో ఎంతో మంది కొంతమందైనా ఉండరా ఇలాంటి పిల్లలు? ఉంటారు. అందుకనే ప్రతి పిల్లలు మన మన బంగారు మంచిగైతే ఎవరిని అనాల్సిన అవసరం ఉండదంటారు గదా! మరి మన బిడ్డల్ని మనం చూసుకుందాం. మంచి మంచిగా మంచి మంచి కార్యక్రమాలు, మంచి 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 బుద్ధులు, మంచి మంచి అలవాట్లు, మంచి మంచి క్రమశిక్షణలు నేర్పుదాం. పోయేదేముంది? కొంచెం టైం కేటాయించుకుంటే అయిపాయ. అన్నీ బావుంటాయి. అలవాటు చేసే కొద్దీ అంతా బావుంటుంది. కొంచెం ఎదిగే వయసు పిల్లలకి కొంచెం జాగ్రత్త చూసుకుందాం. యువతులకు అందరికీ కూడా ఇది మనవి. ఎవ్వరికైనా సరే ఎంత జాగ్రత్తగా మనము హాయిగా మనం ఈ సెల్ ఫోన్‌ని అంత మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. సెల్ ఫోన్ నుంచి మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి అంటున్నారు. కానీ ఆ పిల్లలకి అవి తెలుసా? తెలీదు. అమ్మ నాన్నని బెదిరించి తీసుకొని పోయి ఒక మూల కూర్చొని అన్ని ఫ్రెండ్స్ గూడా మళ్ళా తోడేసుకొని అన్ని చూడ్డం వల్ల ముగ్గురు మగపిల్లలు కలిసి ఒక చిన్న పాపని అలా పాడు చేసి ఆ అమ్మాయిని చంపడమే కాక ఎక్కడ పెట్టింది కూడా క్లియర్‌గా కూడా చెప్పట్లేదు. అంత పెద్దవాళ్ళని గూడా భయపడిచ్చి ఆటాడిస్తున్నారు. అసలు అది ఎంత ఘోరం చూడండి. గుంతలో తీసి కూడా లోపల పెట్టేసినారంటే ఎంత మేధావులు చూడండి. ఆ! ఇలాంటి కిరాతకులు చిన్న వయసు నుంచే కిరాతకులుగా తయారైతే, పెద్దగైతే ఎలా తయారవుతారో చెప్పండి. మరి ఎవరిది ఇది తప్పు? ఒక్కసారి క్వెషన్ మనమే యేసుకుందాం. సరే. మనం ఎలా వచ్చారు? ఏ విధంగా తయారయ్యారు? ఎందుకిలా తయారయ్యారు? ఒక్కసారి క్వెషన్ మనం యేసుకుంటూ పోతే, ఆ క్వెషన్‌కి ఆన్సర్ మనమే చేయాల్సొస్తది. అవునా? తల్లిదండ్రులే చేయాలి. పిల్లలకి ఏం చెయ్యరు. మా అమ్మ ఇచ్చింది నేను తీసుకున్నా అంటారు.
ఖచ్చితంగా ఇదే చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ మా అమ్మని ఇచ్చింది, మా డాడీ ఇచ్చారు. ఇలాగే చెప్పకపోతే లేదంటే వాళ్ళే కొనుక్కుంటారా? చెప్పండి. 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు వాళ్ళకే కొంటారా? వాళ్ళకి సెల్ ఫోన్స్ వస్తాయా? ఏం చేస్తారు చెప్పండి? దొంగతనం చేస్తారా? చెయ్యరు. అస్సలు చేయరు. చాలా మేడం అసలు బాత్రూమ్‌లోకెళ్తే గూడా పిల్లలు భయపడిపోతున్నారు. చిన్న పిల్లలు 5th, 4th క్లాస్, 3rd క్లాస్ అమ్మాయిలు భయపడి వణుకుతున్నారు బాత్రూమ్‌లోకెళ్ళాలంటే. అది. అంటే స్కూల్లో బాత్రూమ్‌కెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు పిల్లలు. ఎంత సెపరేట్‌గున్నా కూడా పిల్లలు అసలు పోడానికి భయపడుతున్నారు. నాకు కంప్లెయింట్స్ ఇస్తున్నారు. అసలు నన్నడుగుతున్నారు. మేడం ఎంత భయమైతుందనేసి. మా చుట్టాల వాళ్ళ పిల్లలు వాళ్ళున్నారు. నా నా అక్క బిడ్డ పిల్లలున్నారు. వాళ్ళు స్కూల్లో చేర్పిచ్చాను అన్నమాట. చేర్చినారు. వాళ్ళు పోతున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఏంటో చిన్నమ్మ ఈ విధంగా నాకు భయమైతుంది. పిల్లల్ని స్కూలుకి పంపాలంటేనే భయమైపోతుంది అంటున్నారు. అంటే పిల్లలు చాలా చక్కగా ఉంటారమ్మా ఆడపిల్లలు. ఎవరికి తెలుసు ఏ పిల్లల్లో ఏ బుద్ధులున్నాయో, ఎవరికి ఏవున్నాయో తెలీదు. కానీ ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ప్రేమగా పెంచండి. ప్రేమగా క్రమశిక్షణ నేర్పించండి. ప్రేమగా వాళ్ళకి అన్నం ఎలా మంచిగా బుద్ధిగా చిన్నప్పుడు సంకకేసుకొని ఎలా చ అలా ఇలా చూపిస్తూ ప్రేమగా వాళ్ళ కడుపు ఎలా నింపుతారో, ఇలా కూడా ప్రేమగా మంచి మంచి మాటలు చెప్పండి. బయట పరిస్థితులు ఇలా ఉన్నాయి. నాన్న నువ్వు ఇలా పోవద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా తిరగొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చూడొద్దు అలా. అన్నీ ఏ పిల్లలకి ఎలా ఆడపిల్లలకి ఏం చెప్పాలో, మగ పిల్లలకి ఏం చెప్పాలో అలా చెప్పండి మాస్టర్స్, తల్లిదండ్రులు. ఇది మంచిదా? కాదా? మీరే చెప్పండి. నేనిలా చెప్పడం మంచిదనుకుంటే అన్నీ మీకు మంచే జరుగుతది. నిజంగా సాధ్యమైనంత వరకు మనం గమనించడం లేదు మాస్టర్. గుర్తు చేసుకోండి ఒకసారి. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం. ఎన్నో జరుగుతున్నాయి. కానీ చెప్పబట్టకుండా జరిగేటువంటిది ఇప్పుడు ఎక్కువ పిల్లల్లోనే తయారైనాయి. అందుకని ఆ పిల్లలలోనే తయారైనాయి కాబట్టి పిల్లలు దేవుళ్ళు అని అంటున్నాం. అందరూ మంచిగా ఉన్నారు. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కానీ అందుకని ఈ ఇప్పుడున్న జనరేషన్‌లు సరిగ్గా లేక ఈ విధంగా తయారవుతున్నాయి కాబట్టి సెల్ ఫోన్స్ వల్ల మనము పిల్లల్ని శ్రద్ధగా, బుద్ధిగా మనం మార్చుకుందాం. అప్పుడులాగా స్కూల్లో మేడం ఒకటి చెప్పానా? స్కూల్లో టీచర్స్ కూడా ఎంత మందినని చూస్తారు మేడం. ఒకసారి గమనించండి. 3rd క్లాస్‌కెళ్తారు, 4th క్లాస్‌కెళ్తారు, 5th క్లాస్‌కెళ్తుంటారు. అన్నిటికి పోతారు. ఎంతమందికని ఇదొక్కటే గదా నోరు. చెవులైతే 2 ఉన్నాయి గానీ, నోరు మాత్రం ఒకటే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంతమందికని చెప్తారు. అందుకనే ప్రతి పేరెంట్స్‌కి నువ్వే వచ్చి చెప్పమ్మా, నువ్వు కూడా రా పేరెంట్స్ మీటింగ్‌కి అన్నారు. అంటే నేను ఎందుకింత శ్రద్ధగా తీసుకుంటున్నానంటే, కనీసం 100లో 10 మంది మాటినా చాలు. అంతే నాకు చాలు. ఆ విధంగా నేను సేవ చేస్తున్నా. సేవ అనేది మేడం అసలు నాకెవరో డబ్బిస్తున్నారేమో కొంతమంది అంటున్నారు. మేడం మీరు స్కూల్‌లోకిలా చెప్పడానికెళ్తున్నారు. ధ్యానం నేర్పిస్తున్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. డ్యూటీ చేస్తూ కూడా ఎవరన్నా డబ్బిస్తున్నారా? బాగా డబ్బొస్తుందేమో కదా! మీకి అందుకే చేస్తున్నారని. నాకి డబ్బు ఇస్తే అలా అస్సలు చెయ్యను గూడా చెయ్యను. నాకు భగవంతుడిస్తున్నాడు డబ్బు. అంతే. నాకు ఆ సృష్టికర్త అయినటువంటి ఆ విశ్వతల్లే నాకిస్తుంది. ఇలా మాట్లాడిచ్చేలా చేస్తుంది. ఇలా మంచిగా ఉండడానికి నాకు ఇంటికి ఏ సమస్య లేకుండా నా బిడ్డలు బాగుండేలా చూస్తుంది. నలుగురు మంచిగా చేస్తే వాళ్ళు బాగుండాలని ఒక లోక కళ్యాణం చేయమని నాకిచ్చిందే తప్ప ఒక బంగారు లోకం ఇచ్చేసింది. బంగారు భవిష్యత్తు ఇచ్చింది ఆ తల్లి మా కుటుంబానికి. ఇంతకంటే ఏం కావాలా? అందుకే అంత మంచిగా సేవ చేస్తున్నామే తప్ప, మాకెవ్వరు 10 పైసలు ఎవ్వరు ఇవ్వడం లేదు. నేనెవ్వరు ఇయ్యండి అని గూడా నేను అడగను. ఇచ్చినా నేను తీసుకోను. మంచిగా వాళ్ళు బాగుండి మారితే చాలు గాని, మనకివ్వొద్దమ్మా. ఎందుకంటే సీసీ కెమెరా లాంటి ఒక సృష్టి చాలు. ఆ విశ్వ తల్లే మనల్ని క్రియేట్ చేస్తుంది. ఆమె మనకేమియ్యాలో అదే ఇస్తది. మనం ఒకరికిస్తే ఎంతుంటది? ఎన్ని రోజులుంటది ఆ డబ్బు? అవసరమా? డబ్బు కాదు ముఖ్యం. భవిష్యత్తు ముఖ్యం. సేవ ముఖ్యం. మనం ఇంత ధ్యానంలోకి వచ్చినాం. కనీసం ఈ మాత్రం కూడా మనం చేయకపోతే ఇంకా వేస్ట్. అందుకే నేను చెయ్యాలని ఇదే కంకణం కట్టుకొని పిల్లల కోసమే, పిల్లల భవిష్యత్తు కోసమే. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులన్నారు. కానీ ఎక్కడి నుంచొస్తున్నారండి పౌరులు? ఎలా అయితున్నారు? మొక్కలోనే చాలా ఇదైపోతున్నారు. అంత చిన్న పిల్లల్ని ఎన్‌కౌంటర్ చేయాలా అంటున్నారు.
ఇంకా చూడండి ఎంత బాధకరం, అవతలైన బాధని యువతలైన బాధని. ఆ మరి ఎంత పిల్లలకి ఇలాంటి దుర్పతి ఎందుకు పట్టింది, ఎలా పట్టింది, ఏ విధంగా పట్టింది? ప్రతి మనిషి, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. అసలు ఎవరు పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథాశ్రమంలో దండిగున్నాయి. అనాథ బాలలు కూడా ఉన్నారు. అక్కడికి కూడా పోయి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారని గమనిస్తున్నాం. కానీ వాళ్ళ పని ఏందో వాళ్ళు తినడమో, పాపం వాళ్ళు అక్కడే ఉండడము అలా జరుగుతున్నాయి మాస్టర్స్. కానీ అన్ని ఉన్న వాళ్ళం మనమే కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లల పైన ఓపికగా, ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా చెప్పాల్సిందిగా నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇంకా టీచర్స్‌ని అనొద్దండి. స్కూల్లో సారోళ్ళని అనొద్దండి. ఓకేనా మేడం? ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము చెప్తున్నామ్మా, మేము చెప్పకుండా అయితే ఉండము అని వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు. కానీ మన తల్లిదండ్రుల ధర్మం మనం చేయాలి. అంతే. ధ్యానం ఖచ్చితంగా నేర్పియండి మాస్టర్స్. ధ్యానం ఖచ్చితంగా నేర్పియండి పిల్లలకి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. హాయిగా కూర్చోబెట్టడం నేర్పియండి. కూర్చోవాలని. కళ్ళు కూసుకోవాలని. అలా నేర్పించండి. ఖచ్చితంగా వాళ్ళు మీ దారిలో వస్తారు. మీరు ఎలా చెప్తే అలా వింటారు. అలా మంచి ప్రయోజకులైతారు. మంచి వృద్ధిలోకొస్తారు. ఇది పక్కా. అంతే. దీనికి ఏమాత్రం తగ్గేదే లేదు. అంతే. అంత బావుంటుంది. ధ్యానం అనే మార్గం తీసుకురండి. మంచిగుంటుంది. సెల్ ఫోన్స్‌ని మూసేయండి. ఇంకా బుక్స్‌ని తెరపించండి. అన్ని భగవద్గీతని చూపించండి. భాగవతాన్ని ఎన్నో కథలున్నాయి. అన్ని కథలు మంచిగున్నాయి మన భారతదేశంలో. శంకరాచార్యులు గాని ఏది చెప్పినా, ఏది విన్నా అతి మధురం, అతి మధురం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డల్ని అందరూ శ్రద్ధగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పినటువంటి క్లాస్‌ని మీరు మనస్ఫూర్తిగా విని పిల్లల పైన శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఓకే. థాంక్ యూ మేడం. చెప్పండి మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. ఎగ్జాక్ట్‌లీ అండి. మేడం ఇప్పుడు ఇంతదాకా ఏదైతే వివరిస్తూ వచ్చారో మరి, సో అదంతా కూడా మనం ప్రస్తుతమున్న ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మనం ఫేస్ చేస్తున్నదే యాస్ ఎ పేరెంట్స్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా. అవును ఫేస్ మేడం. చేయడం కంటే ముందుగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తేనే హ్మ్. చూస్తేనే హ్మ్. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పొచ్చట. ఎందుకంటే హ్మ్. మిర్రర్, అద్దం లాంటి వాళ్ళు. పిల్లల్ని చూడగానే అంటే ఇంటిని చూడగానే ఇంటి ఇల్లాలు ఎలాంటిదో అని వాళ్ళ ఆమె మనస్తత్వం ఎలాంటిదో అనేది మనం గుర్తించగలిగినట్టుగా, పిల్లల్ని చూడగానే వాళ్ళ పెంపకాన్ని, వాళ్ళ ప్రవర్తన చూడగానే ఇంట్లో పేరెంట్స్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళెలా పెంచుతున్నారు? వాళ్ళెలా ఏం చెప్పి మాటలు చెప్పి వాళ్ళని పెంచుతున్నారు అనేది మనకి పిల్లలు అలాగా ఒక అద్దం అది. అన్నమాట. సో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఫ్రెండ్స్. చూడండి పక్కాగా ఎగ్జాక్ట్‌లీ మేడం అన్నట్టుగా మనం పిల్లలకి తినిపించాలన్నా, చెయ్యాలన్నా ఒక మొబైల్ ఇచ్చి వాడికి కూర్చోపెట్టేస్తే వాడు తినిపోతాడు. అయిపాయే కడుపు నిండింది అంటాం. బట్ వాడికి ఏం తినిపిస్తున్నామో, ఏమి కూరగాయలతో భోజనం తినిపిస్తన్నామో, ఇది ఏంటి ఆహారం అనేది అబ్బాయికి తెలీదు, తినిపించిన వాళ్ళకి తెలీదు. ఇద్దరికీ తెలీదు. అలా అయిపోతా ఉన్నాయండి. ఇలాంటి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్. ఆహ్, ఏంటంటే టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ పెరుగుతూ పోవాలి. దానికి తగ్గట్టుగా మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నామా? అలా కాదే. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకునే విధంగా మనం యూజ్ చేసుకుంటే మనం కూడా మనకి ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ. మనం కూడా అభివృద్ధి చెందుతాం. అలాగా ఉండాలే తప్ప ఆ టెక్నాలజీని యూజ్ చేసుకునే విషయంలో అలా కాకుండా పాడయ్యే విషయంలోనే ఎక్కువ శాతం ఉంది. ఈ ఈ అభివృద్ధి చెందే విషయంలో చాలా తక్కువ శాతం ఉంది. సో అది వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు మేడము. నాకదే అర్థమయ్యింది. ఇంకొకటేంటంటే సామాన్యమైన మనకంటే కూడా వాళ్ళు ఆ డిపార్ట్‌మెంట్స్ లో ఉంటూ వాళ్ళు చూసేది రోజుకు ఎన్నెన్నో హ్మ్. చూస్తుంటారు వాళ్ళు. ఇన్ని కాదు. అందుకే మేడము ఇలాంటి ఒక సెషన్ అంటూ మనం చేశామంటే ఎంతో మందికి ఈ యూట్యూబ్ ద్వారా రీచ్ అవుతుంది కదా! ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి అన్న ఆ తపనతోనే మేడం చెప్పారు ఇంతవరకు మనకి వివరించి. సో ఫ్రెండ్స్ టెక్నాలజీని ఉపయోగించుకుందాం. ఆ టెక్నాలజీలో పడిపోయి మనం వాటికి ఉపయోగపడేలా మనం అవ్వద్దు. మన భవిష్యత్తు, మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు.
అలా అని చెప్తున్నారు. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ధ్యానం అనేది పిల్లలకి నేర్పిస్తూ రావాలి. చిన్న వయసు నుంచే నేర్పించొచ్చండి ధ్యానం అనేది. పెద్ద వయసు అయ్యాకే నేర్పించాలి. ఏదో వయసు అయ్యాక చెయ్యాలి. ధ్యానం అనేది, ఈ ఆధ్యాత్మికత అనేది అప్పుడు అందివ్వాలి అనేది కాదు. ఎందుకంటే చిన్న వయసు నుండే వారికి అనేది అది అబ్బిందనుకోండి. ఇప్పుడు చూడండి బ్రహ్మం గారైనా కానీ, ఇంకా ఏమంటారు చిన్న ఏజ్ నుండే చాలా వరకంటే ఆంజనేయ స్వామి వారు కానీ మనకి సో అలాంటి గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా తల్లి దగ్గర నుండి నేర్చుకున్న విద్యనే వాళ్ళు ధ్యాన విద్యనే నేర్చుకున్నారు ముందుగా. ఆ విద్య ద్వారానే చూడండి వాళ్ళు ఈ జీవితాన్నే వాళ్ళెలా ఉద్ధరించుకుని ఒక దేవుళ్ళగా మన చేత కొలవబడుతున్నారిప్పుడు. సో అలాంటి ఒక మంచి మార్గాన్ని మనం కనుక మన పిల్లలకి ఇచ్చామంటే, వారి భవిష్యత్తుని వారి చేతుల్లో ఉంటూ, వారు ఎంతో అందంగా తీర్చిదిద్దుకోగలిగేంత సామర్థ్యం ఈ ధ్యానం అనేది వాళ్ళకు ఇస్తుంది ఫ్రెండ్స్. సో, సో హ్యాపీ మేడం ఇలాంటి ఒక సెషన్‌ని చేయడానికి మీరంటూ ముందుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఇంకొకరు కూడా మీలాగే ఇంకొకరు కూడా ఉన్నారు అనంతపూర్ నుంచి అక్క ఉమా మహేశ్వరి గారు. సో తాము కూడా ఎన్నో స్కూల్స్‌కి వెళ్తూ ఈ ధ్యాన విద్యని అంటూ జ్ఞానాన్ని అంటూ అందిస్తున్నారు. పిల్లలకి అంటూ అందిస్తూ వస్తున్నారు. చాలా ఏళ్లుగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సో వారి అనుభవాన్ని కూడా తెలుసుకుందాం మరి ఈ సందర్భంగా. అనుకోకుండా వచ్చేసారక్క. థ్యాంక్ యూ సో మచ్ ఈ సెషన్‌కి అటెండ్ అయినందుకు. ఇది ఎంతో ఇంపార్టెంట్ అనేది మీరు కూడా అటెండ్ ఎవరికన్నా అవ్వబట్టి కూడా మేడం తెలుసుకోవాల్సింది. ఇంకోటి ఈ సెక్షన్ చూసే వాళ్ళకి కూడా ఎవరైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ఏదైనా తప్పున్నా కూడా అడగొచ్చు. ఏదైనా సరే ఓకే. ఎనీ క్వెషన్స్ నో డౌట్స్ ఏదైనా సరే ఏ డౌట్ ఉన్నా అడగండి. ఎందుకంటే చరిత్ర మన భారతదేశ చరిత్ర చాలా పెద్దది. మరి పిల్లలకి తెలుసా? ఒక బుద్ధ భగవాన్ గురించి చరిత్ర తెలియదు. అవునా? వేమన గురించి తెలీదా? ఇవాళంటివి చెప్పొచ్చు కదా పిల్లలకి. చెప్తూ అన్నం పెట్టండి. చెప్తూ తినిపిస్తండి. ఇంకా చెప్తూ నడిపించుకుంటా పండబెట్టుకోండి. మనం నిద్ర వచ్చినప్పుడు పడుకునేటప్పుడు కూడా హాయిగా కథలు చెప్తూ పండబెట్టుకోవచ్చు. సగం చెప్పి మళ్ళీ రేపు సగం భాగం. అలా మనం ఎలా చెప్తే అలా వింటారమ్మా. అసలు పిల్లలు మంచి పిల్లలే. మనం టైం కేటాయించటం లేదు. మనమే టైం తీసుకోవడం లేదు. టైం సరిపోవడం లేదనే దాంట్లోనే ఉన్నామే కానీ, టైం సరిపోతుంది. నా పిల్లలతో హాయిగున్నాననేది తెలియట్లేదు వాళ్ళకి. ఎంత చక్కగా ఉంటదంటే ఆ స్టోరీ చెప్తున్నా, ఆ పిల్లలు ఊకొట్టేది అలాంటిది మళ్ళీ రాదు. ఆ వయస్సు రాదు. అలాంటి ఛాన్స్ కూడా రాదు. ఈ సెల్ ఫోన్స్‌కే సగం టైం అంతా పోతుంది. మరి ఎంత ఇలాంటి చక్కగా ఉంటుందంటే జ్ఞానాన్ని అక్కడి నుంచి కూడా అందుకుందాం. అక్కడి నుంచి కూడా అందుకుందాం. ఎందుకంటే అక్కడ ఓకే. కూడా ఉన్నారు కదా! ఓకే మేడం సో చెప్పండి. అక్కడి నుంచి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అనుకోకుండా జాయిన్ అయ్యారు ఈరోజు అక్క. సో ఓకే. రండి అక్క మేడం ఓవర్ టు చెప్పండి. యూ. ఇంకా ఎనీ డౌట్స్ మాట్లాడండి. ఎవరైనా సరే. హాయ్ హిందూ. హాయ్ అక్క. విజయలక్ష్మి మేడం నమస్తే. చాలా చక్కగా ఓకే. వివరిస్తున్నారు. నేను టైటిల్ చూసి జాయిన్ అయినాను పిల్లల గురించి అని చెప్తేనే. సరే ఇది మా ఓకే. సెషన్ థాంక్ యూ లా మేడం. నేను జాయిన్ అయినాను. ఓహ్! మేడం ఒక థ్యాంక్ యూ. జాబ్ లో ఉంది కాబట్టి కానిస్టేబుల్ కాబట్టి తను ఎందరో చూసింటుంది. తన మనసుని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ బాధ మనం చెప్పడం వినడం వరకే. తను అక్కడ ఫేస్ చేసి చూస్తుంది కాబట్టి పిల్లల బాధ ఎగ్జాక్ట్లీ. యెస్ మేడం. చూస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు అంత నిజమే మేడం. బాధపడుతున్నారంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి ఇందు. ఏమంటే వాడు ఒకేసారి ఇంత పెద్ద తప్పు చెయ్యడు. ఒక్క తప్పు చిన్న చిన్నవి చేస్తున్నప్పుడు తల్లి వదిలేసినందుకే, తల్లిదండ్రులు పట్టించుకోనందుకే అంత పెద్ద తప్పు చేయగల వాడికి ధైర్యం వచ్చింది. అంటే ఓకే. చిన్న చిన్న తప్పుల్ని నువ్వు కనుక్కోలేని స్థితిలో నువ్వు ఉన్నావు పేరెంట్స్. చిన్నదిలే పోనీలే వాడేం చేస్తాడు పిల్లోడే కదా అది కూడా కాదు తల్లి ధర్మము. రియల్ గా మొన్న ఒక కథ వచ్చింది. ఉరి శిక్ష వేస్తున్నాడు ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగి కోర్టులో వాళ్ళు అడిగితే కథనో మరి రియల్ తెలియదు నేను విన్నాను. ఆ అబ్బాయి మా అమ్మ ఎదురుగా నన్ను ఉరేయండి అని చెప్పాడు. నా లాస్ట్ కోరిక అన్నాడు. ఆ అమ్మ ఆశ్చర్యపోయారు. ఏమి అంటే మా అమ్మ కూరగాయలు దొంగతనం చేస్తున్నప్పుడు మా అమ్మ వారించలేదు నన్ని. సరే తోటకూర కాడ నన్ను దొంగతనం ఆపింటే ఈ రోజు నాకు ఉరి శిక్ష పడదు కదా అని అబ్బాయి అడిగాడు వాళ్ళమ్మని. చూడండి చేసుకోవాలి. ఎందుకంటే ఆ చిన్న తప్పుల్ని మనము కేర్ తీసుకోవట్లేదు. చిన్నవే కదా
వాడు పెన్సిల్ దొంగతనం చేసినా మరుసటి రోజు పోయి నీ ధర్మంగా వాళ్ళకి చెప్పి ఇచ్చి రావాలి. వాడు హోంవర్క్ చేయకపోయినా Yes. నువ్వు పోయి కంప్లైంట్ గా నువ్వు ఇవ్వాలి. ఉమ్. సామాన్యం కాదు మేడం, పిల్లల్ని తీసుకొని రావాలనేది, ధ్యానంలోకి తీసుకురావాలనేది కూడా సామాన్యం కాదు. విషయం వాళ్ళు కాదు. 2 Yes. నిమిషాలు కూర్చోవాలంటే నువ్వు 2 గంటలు సఫర్ అయ్యి వాడిని పట్టుకొని లాలించి బుజ్జగించి కూర్చోబెట్టుకోవాలి. అక్కడ నీ సహనం రావాలి. చేపి అంటే ఊరికే రారు, వాళ్ళలో ఉంటుంది ఆ జ్ఞానాన్ని. నువ్వు వెలిగించేకి ఒక సమిధవు కావాలి. అప్పుడు అక్కడ జ్యోతి వెలిగేయాలంటే నువ్వు ముందు సమిధవు మనం మారాలి. మనం మారాలి ముందు. పిల్లల్ది నా తప్పు బిడ్డకి కాదు. నేను నేర్పించుకోవాలంటే ఫస్ట్ నేను తెలుసుకోవాలి, ఇవన్నీ నేను నేర్చుకోవాలి. నేను అందుకే ఇలాంటి అన్నాను కదా విషయాలు మేడం, నేను నేర్చుకోవాలి. Yes. రామకృష్ణ పరమహంస పేరెంట్స్ కూడా బాగా 1 వీక్ ఒకసారి ఒక అబ్బాయి బెల్లం రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆమె ఒక కొడుకుని పట్టుకొస్తది. సార్ నా కొడుకు బెల్లం తింటున్నాడు స్వామీజీ, మానమని చెప్పండి అంటే, ఇంకో వారం రామ్మా, ఇంకో వారం రామ్మా అని అట్లా 3-4 వారాలు తిప్పుతాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఈ వారం అన్నా చెప్పండి అంటే, బెల్లం మానే బాబు, తినొద్దు, పండ్లు పోతే అవి ఇవి చెప్తాడు. అదేదో అప్పుడే చెప్పొచ్చు కదా అంటే, నాకు అలవాటు ఉందమ్మా బెల్లం తినేది, నేను ఎలా చెప్పాలి వాడికి బెల్లం మానమని అంటాడు. Yes. ఫస్ట్ నేను ఆచరించాలి కదా సార్, నేను ఆచరిస్తేనే నేను చెప్తాను అక్కడ. పిల్లలు సో ఏం ఆయన అదే చెప్తారు? చేశారు. ధ్యానం చెయ్యి అంటే, మన వయసులో ఉన్నప్పుడు, మన ఏజ్ లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు చేద్దాము. ఇప్పుడు పిల్లలు రాంగ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు కరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే స్థితి నువ్వులో ఉండాలి. వాళ్ళు ఏమంటారు? నువ్వు Exactly. చేస్తున్నావా, నువ్వు చూస్తున్నావా, నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు చేస్తున్నావా ఈ పని, ధ్యానం నన్ను చేయమంటున్నావా అని ఆ క్వశ్చన్ అడగకూడదు. ఎస్ మేడం, అడుగుతారు మేడం. మనం పర్ఫెక్ట్ Exactly. అవ్వాలి. అంటే మనం ఎన్ని గంటలు చేస్తే వాళ్ళకి చెప్పే స్థితి మనకు వస్తుంది. స్కూళ్ళలో ఖచ్చితంగా 2 hours. ఆ పిల్లలకి పర్మిషన్ తీసుకోవాలి. 1 రోజు 2 రోజులపై చెప్తే రాదు మేడం, రాదు గాక రాదు. మినిమం 41 డేస్ వెళ్ళాలి, లేదా 2 సార్లు వెళ్ళాలి, 2 నెలలు కంటిన్యూగా వెళ్ళాలి. అక్కడ టీచర్స్ ని మార్చాలి, తర్వాత పేరెంట్స్ ని మార్చాలి. పేరెంట్స్ మీటింగ్ లో మీ క్లాస్ పెట్టండి, పిల్లల మీటింగ్ లో కాదు, పేరెంట్స్ మీటింగ్ లో పెట్టండి మీ క్లాసులు. పేరెంట్స్ మీటింగ్ లోనే మేడం, పేరెంట్స్ మీటింగ్ లో మీటింగ్ లోనే పెట్టండి. రమ్మన్నారు. మనకి ఇచ్చిన టైంలో టీచర్స్ డే ఉంటుంది. మనకు టీచర్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు కదా ఇందు, టీచర్స్ పేరెంట్స్ డే రోజు. ఆ రోజు పేరెంట్స్ డే రోజు మనం ఏం చేయాలంటే, పిల్లల్ని రానియకుండా స్కూల్లో పెట్టేసి టీచర్లు పేరెంట్స్ ఒక్కటే కూర్చున్నప్పుడు నీ క్లాస్ చెప్పు మేడం, విజయలక్ష్మి మేడం అంటే ఓకే మ్యామ్. పక్కగా ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు ఇలా చేస్తున్నందుకు అసలు పేరెంట్స్ కే ఇవ్వాలనే ఇప్పుడు తయారవుతున్నారు. చెప్పండి. ఖచ్చితంగా మేడం, వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు, పేరెంట్స్ తప్ప టీచర్స్ ఏ మాత్రం తప్పు లేదు. పేరెంట్స్ ఎక్కువ తీసుకుంటారు, పేరెంట్స్ తర్వాతనే టీచర్స్ కూడా తీసుకుంటారు. ఇద్దరు ఉండాలి, ఇద్దరు లేకుంటే కష్టము. అసలు ఎందుకు తయారవుతున్నారు? ప్రతి పిల్లల్ని పట్టించుకోవడమే లేదు మేడం, ఎప్పుడు టీచర్స్ అసలు ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. చెప్తాను, టీచర్స్ ఎందుకు పట్టించుకోలేదు అనే దానికి కూడా చెప్తాను. 1-2 దెబ్బలు వేసే లోపల పోలీసులకు పోయి కంప్లైంట్ ఇస్తున్నారు టీచర్ పేరెంట్స్. ఎస్ మేడం, అదే ఇప్పుడు బెల్లం కూడా లేదు మేడం. నీ కొడుకు పక్కకపోతే నాకేమి, నా టైం నాకు జీతం వస్తుంది నెలకి, నేను ఇస్తున్నాను, మీరు రాని చదివితే చదవని. వాడు అదమ పాతాలకు పోయినా కూడా గురువు పట్టించుకోలేని స్థితికి చేరినారు. ఎవరి వల్ల? పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ వల్ల. నేను పిల్లలది తప్పు పట్టను. వాళ్ళు ఒక స్వచ్ఛమైన మనసుతో బయటికి వస్తున్నప్పుడు మొత్తము దానికి రుబ్బి పోసి చేసి పెడతారు. ఈ రోజు 1 వీక్ బ్యాక్ విన్నాను, ఈ లైన్ లో మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. కుక్క పిల్ల ఇస్తే ఉంటాడు, వాడు 7th క్లాస్ చదువుతున్నాడు. కుక్క పిల్లని తెస్తే ఇంట్లో ఉంటాను అన్నాడంట వాడు. చెప్పాను కదా మేడం, పేరెంట్స్ ని భయపడిస్తున్నారు పిల్లలు అంటున్నాను కదా. భయపడిస్తున్నారు. నేను వాళ్ళకి 4 years నుంచి చెప్తున్నా, మీ పిల్లల్ని నువ్వు తీసుకురామ్మా, ధ్యానం చేయొచ్చు. వాళ్ళల్లో ఇలాంటివి భయపడిచ్చేవి ఆ లోపల వచ్చే ఈ నెగటివ్ థాట్స్ వాళ్ళకి రాకుండా అవుతాయి. నువ్వు పట్టుకరామ్మా అంటే, నాకు ఆ పని ఉందా అంటే, నాకు ఈ పని ఉందా అంటే, ఈ రోజు ఏమాయా నీ కొడుకు కుక్కని తెచ్చి ఇంట్లో ఉంటాను లేదంటే లేదన్నాడు. 7th క్లాస్ వాడేం స్కూల్ కి పోయా, ఏమో కుక్కను పట్టుకొని నిలబడా. అది ఏమ్మా ధ్యానంకి రావంటే, కుక్కను చూసుకునే సరిపోతుంది ఆంటీ అంటది. ఇంకా 2 కుక్కలు తెచ్చుకోమా, దాని మొత్తం తిరుగుతూనే ఉండు నువ్వు అని చెప్పాను నేను.
వాడు కుక్కని తెమ్మని చెప్పినప్పుడు ఇంకొక కథ ఇక్కడ మనం సినిమాలు చూస్తాం. పిల్లలకి సినిమా వస్తేనే క్వశ్చన్ అడగండి. ఆ క్వశ్చన్ లో వాడి సమాధానం వినండి. వాడు కరెక్ట్ గా ఉన్నాడా, కరెక్ట్ వేలో వెళ్తున్నాడో చూడండి. నేను ఇది ఒక 13 ఏళ్ల నుంచి చేస్తున్నాను ఇందు. పిల్లలు సినిమా చూసి వస్తేనే అడుగుతాను. ఇప్పుడేమైంది తెలుసు, పిల్లలు అన్ని క్వశ్చన్ అడుగుతున్నారు నా కొడుకులు. ఎలా ఉంది చూడండి. అంటే అక్కడికి వెళ్ళారు నా కొడుకులు. ఓకే, నాకు సంతోషమే తల్లిగా. ఓకే, సినిమా చూసొస్తేనే దీంట్లో నెగెటివ్ ఏముంది, హీరో పాత్ర ఏముంది, ఇది చెయ్యొస్తే తప్ప, ఇది చెయ్యకుంటే తప్ప నేను అడిగేదాన్ని. రాత్రి 1 గంట గాని కూర్చోబెట్టి అడిగేదాన్ని. ఇంకో చిన్నగున్న నిద్ర వస్తే ఓకే ఎక్స్‌క్యూజ్ గాని మళ్ళీ పొద్దున మటుకు అది అడగంది మటుకు వదిలేదాన్ని కాదనమాట. అన్నమయ్య సినిమా, రామదాసు సినిమా చూడండి. రామదాసు సినిమాలో జైల్లో ఎందుకేసినారని అడిగాను నేను. వాళ్ళు చెప్పలేకపోయారు. అది ఇది గుడి కట్టారు అది ఇది అని. కాదు, అక్కడ పంజరంలో హీరోయిన్ కోసము పంజరంలో చిలుకని పట్టుకొచ్చినందుకు తనని జైల్లో వేశారు. అది కథలో ఉంది కదా. సీతమ్మ వారికి రాముల వారు చెప్తారు కదా మళ్ళీ. ఆ శిక్ష ఎప్పుడు అనుభవించేది అయిపోతేనే మళ్ళీ రాముల వారే కల్లోకొచ్చి నవాబుకు కనిపించి ఆ ఇవి ఏమంటారు బిల్లలు, ధనం బిల్లలు వేసి వెళ్తాడు కదా, నాణ్యాలు, బంగారు నాణాలు. ఆయనే వచ్చి వదిలిచ్చాడు. ఎందుకంటే తన భక్తుడు అక్కడి వరకు శిక్ష అనుభవించాడు చాలు అని. పంజరంలో పెట్టినందుకే నీకు ఆ శిక్ష వస్తే, నువ్వు గొంతుకు కట్టి కుక్కని వేసి దాన్ని నానా చెత్త చేస్తే నువ్వు దానికి ఎంత అనుభవించాలని ఆ పిల్లోడికి చెప్తే వాడు వినడా? ఎందుకు వినడు? వింటారు మేడం. నీలో చెప్పేది తెలీదు. నువ్వే నడుచుకోకున్నావు. నీకే 1 ఇయర్ నుంచి చెప్తే ధ్యానంలోకి రాలేదు. నీ కొడుకులకి ఎవరు చెప్తారు మరి? ఇంకోటి మేడం, ఇప్పుడు 1 వీక్ బ్యాక్ మా షాప్ దగ్గర జరిగింది. ఈ డిస్కషనే జరిగింది. మరి అవగాహన ఎక్కడ పోలేదు, ఎవరు చెప్పాలి? టీచర్స్ కి పోయి కంప్లైంట్లు ఇచ్చి కొంతమంది ఉద్యోగాలు పోగొట్టున్నారు ఈ పేరెంట్స్ అమ్మగారులు. వీళ్ళేం సీరియల్స్ అడాప్ట్ అయిపోతారు. వాళ్ళకి ఫస్ట్ మార్కులు రావని పోయి అక్కడ కంప్లైంట్లు ఇస్తారు. ఎక్కడ వరకు ఇందు చెప్పండి. మొబైల్ ఎక్కువైపోయింది మేడం. మొబైల్ చూసుకుంటూ పిల్లలు. ఇంకోటి మేడం, ఇప్పుడు మన పిల్లల్ని మనం చెప్తూ జాగ్రత్త చూసుకుంటూ పోతున్నాం. సరే, మనం ఏం చేస్తున్నాం ఇంట్లో? పిల్లలు వచ్చే టైంకి సీరియల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మేడం. కొంచెం సీరియల్ కూడా తగ్గిస్తే బాగుంటుంది. పిల్లలు లేనప్పుడు చూసుకోవచ్చు. పిల్లలు వచ్చిన తర్వాత కొన్ని టీవీ చూడడం వల్ల, సీరియల్స్ చూడడం వల్ల పిల్లలు అప్పుడు మీ సెల్లును వాళ్ళు తీసుకొని పోయి మిమ్మల్ని సీరియల్ కి అంకితం చేస్తున్నారు. అది గమనిస్తున్నారా? అది కొంతమంది చేసే వాళ్ళలో కొంచెం చూడండి, గమనించుకోండి. మిగతా తల్లులు కొంతమంది ఏం చేస్తున్నారంటే తన చేతిలో ఉన్న సెల్లును లాక్కెళ్ళిపోతున్నారు. అంటే 7 అయితే 7:30 నుంచి ఇంకో సీరియల్, 7:30 నుంచి ఇంకో 8:30 వరకు ఇంకో సీరియల్, 8:30 నుండి 9:30 వరకు కంపల్సరీ చూసేవాళ్ళు ఉన్నారు. 10 వరకు చూసి అక్కడికి స్టాప్ చేసి పడుకునే వాళ్ళు ఉన్నారు. మరి అక్కడి నుంచి బాగా టైం టు టైం కనిపెట్టుకొని ఉంటారు పిల్లలు. ఇప్పుడు మా అమ్మమ్మ ఇచ్చేస్తుంది, ఇప్పుడు మా అమ్మ ఇస్తుంది, అయిపోయి ఆ టైం ఖచ్చితంగా సెల్ గుంజుకుంటున్నారు. అక్కడ కూడా జరుగుతుంది పొరపాటు. అది కూడా సరి చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఒక 10 కళ్ళు మనము మేడం 10 కళ్ళు మనలో పెట్టుకుంటే పిల్లల పైన ఫోకస్, మన పైన మనకి ఫోకస్, తల్లిదండ్రుల పైన ఫోకస్ అన్ని చేస్తే ఖచ్చితంగా అరికట్టొచ్చు. ఎలాంటిది కూడా పిల్లల్లో తప్పు అనేది జరగదు. చిన్న పిల్లలు కూడా ఖైదీలైతే ఇంకెక్కడ మేడం ఇది? ఎక్కడికి ఎంత సిగ్గుచేటు చెప్పండి. అంటే ఎట్లా అవుతున్నారు, ఏ విధంగా అవుతున్నారు అంటే పూర్తిగా ఎవరు లేని వాళ్ళ, అన్ని ఉండి అన్ని తింటూ బాగా ఉన్న వాళ్ళే జరుగుతున్నాయి ఇవి. ఫలానా అని కూడా చెప్పకూడదు, చెప్పలేం కూడా. మరి ఎక్కడికి డబ్బు ఎంతవరకు తీసుకెళ్తుంది పిల్లలని? ఏ విధంగా చెడిపోతున్నారు? తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎన్నెన్ని కారణాలు ఉన్నాయి. రోజుకొక కారణంని మనము గమనిస్తూ పోతే అన్ని కారణాలని అడికట్టి పారేస్తే ఖచ్చితంగా మంచి రోజు, మంచి భవిష్యత్తు, బంగారు జీవితం వస్తుంది. బంగారు లోకం చూడవచ్చు, ధ్యాన లోకాన్ని చూడవచ్చు. మన భవిష్యత్తుని మనమే బంగారు బాటగా అద్భుతంగా అల్లుకుంటాం. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ప్రతి ఒక్క పక్కింటి పిల్లలను, ఎదురింటి పిల్లల్ని
అందరి ఒకరు సరి చేసుకుంటూ పోతే ప్రతి పిల్లలు దేవుళ్ళు అయిపోతారు ఇంట్లో. అప్పుడు సరైన పిల్లలు దేవుళ్ళు అంటే వాళ్ళు దేవుళ్ళు. పిల్లలు దేవుళ్ళు అనేది ఎందుకనంటే అక్కడ దేవుళ్ళు అనేది ఇప్పుడు చూడాలి. ఇదా ఫోన్లు చూసి తల్లిదండ్రులు బెదిరించి లేదంటే ఫోన్లు పగలగొడతామంటూ తిండి తిననంటూ మారం చేసే వాళ్ళు దేవుళ్ళు అవుతారా? తప్పు తప్పు. అందుకనే మనం వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనం కూడా దేవుళ్ళం కాదు. మనం భగవంతుడు మనం ధర్మంగా పాటిస్తే ఆ ధర్మం మన పిల్లలు కూడా కాపాడుతుంది. మనం ధర్మం పాటిస్తాం ఫస్ట్ తల్లిదండ్రులం. తర్వాత పిల్లలు ఖచ్చితంగా ఆ ధర్మంగా అద్భుతంగా తయారవుతారు. ధర్మం అనేది నేర్పేయండి. ధర్మం అంటే ఏమి? న్యాయం అంటే ఏమి? అన్యాయం అంటే ఏంటి? మంచి మంచి కథలున్నాయి. మంచి మంచి అద్భుతమైనటువంటివి ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో కథలున్నాయి. ఎన్నో స్టోరీలు చరిత్రకెక్కిన వాళ్ళున్నారు. ఛత్రపతి శివాజీ అంటే ఏంటి? అసలు ఆయన అంటే మన స్టోరీ ఎగ్జాక్ట్లీ ఒక మేడం. స్కూల్లో ఒక్క చదివితేనే కాదు సెకండ్ మేడం. మేడం. మేడం ఒక్క సెకండ్ మనం అంత చెప్పండి దూరం కూడా మేడం. వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అంత ఓకే దూరం కూడా ఓకే వెళ్ళాల్సిన చెప్పండి. అవసరం లేదు. పిల్లల కోసమే నేను తినిపించేటప్పుడు చెప్పేది మేడం. ఆహా పిల్లల కోసమే తినిపించేటప్పుడు ఈ ముద్ద ఈ అన్నంలో ఆ. ఏమేమి ఉన్నాయి అది చెప్తూ చెప్పరు. తినిపిస్తే కూడా చాలు. ఈ క్షణంలో ఇప్పుడు చెప్తూ మనం తినిపిస్తున్నా కూడా చాలు. వాళ్ళ ధ్యాస ఇక్కడ చాలు. మరలుతుంది. మనం Yes. ఎక్కడో చందమామని చూపించి ఎవరో విషయాల గురించి అక్కర్లేదు. ప్రెసెంట్ ఏంటి, ప్రెసెంట్ పరిస్థితులు ఏంటి, ఇప్పుడు అమ్మ ఏంటి, నాన్న ఏంటి, నాన్న ఏం చేసి వస్తున్నారు, బయటకి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తూ రావాల్సిన బాధ్యత తల్లిదే అండి. తల్లి పాత్రనే చాలా గొప్ప పాత్ర ఎంతో పోషిస్తుంది. ఎందుకంటే తొలి అది. గురువు అమ్మనే కాబట్టి అన్ని విషయాల్లో ఫస్ట్ పోషించేది అమ్మనే. ఎస్ అక్క. బాయ్ బాయ్, నాకు వర్క్ ఉంది. థ్యాంక్ యూ ఈ Yes. అవకాశం థ్యాంక్ యూ సో మచ్. Bye, థ్యాంక్ bye. యూ సో మచ్. మీరు కూడా పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఉమా మేడం గారు. Thank you. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి ఎలా మన వంతు బాధ్యత మనం ఎలా నిర్వర్తించాలనేది మనకు తెలిసొస్తా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ కి కూడా మనం రెస్పెక్ట్ ఇద్దాం. ఎందుకంటే మనం వాళ్ళని టీచర్స్ అలా తయారయ్యారు, టీచర్స్ వాళ్ళు ఏం చెప్పట్లేదు చెయ్యట్లేదు అని అంటే మనమే చేసినదే. ఎందుకంటే ఒకప్పుడు మేమంతా కూడా టీచర్స్ కొట్టారు చేశారంటే చేతులు వాపులు ఇంత బొబ్బలు అయితే వస్తే ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళకి చూపించినా కూడా నువ్వేమో అనింటావు, టీచర్ చెప్పినట్టుగా నువ్వు వినలేదు, అందుకే వాళ్ళు కొట్టింటారు, అయితే ఏమి ఇప్పుడు అని అనేవాళ్ళు. మమ్మల్ని అరిచేవాళ్ళు. వచ్చి చెప్పిన పిల్లల్ని మమ్మల్ని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏమి చెయ్యి ఇంత వాపు వచ్చింది, ఇక్కడ వాత పడిందే అలా అని కూడా అనేవాళ్ళు కాదు. కొడితే నిజమే మేడం. నువ్వు చదువుకున్నది నువ్వు చెప్పలేదు, మేడం పేరెంట్స్ పిల్లలకి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మేడం. అక్క ఎవరు మాట్లాడుతున్నారు మేడం? అదే చెప్పండి అక్క. రాధక్క. కూర్చో రాధక్క, ఇప్పుడు అట్లా చెప్పండి. లేరు మేడం పేరెంట్స్. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఏమైందని అడిగితే ఇట్లా జరిగిందని చెప్తారు పిల్లలు. చెప్తేనే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఎంబడే పోయి టీచర్స్ ని కంప్లైంట్ ఇవ్వడము, వాళ్ళని మందలించడము జరుగుతుంది. మా పిల్లల్ని ఏమనొద్దండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని ఎందుకు నుంచి అనకూడదు? పిల్లలు కూడా నేర్చుకునే యాక్చువల్ గా ఉన్న ఒకరినే ఇద్దరినే ఇంట్లో వేగలేకపోతా అంటారు. స్కూల్స్ లో క్లాసెస్ లో ఎంత మంది పిల్లలు ఉంటారు చెప్పండి, వాళ్ళు ఎంత మంది బాధ్యత నిర్వర్తించాలి? మన ఒక్క బాబు మన ఒక్క పాపనే కాదు కదా వాళ్ళకి. యాజ్ ఏ టీచర్ గా నేను కూడా ఆ బాధను అనుభవించాను కాబట్టే నేను కూడా చెప్పగలుగుతున్నాను ఇంతలాగా. సో ఎందుకంటే ఇప్పుడు టీచర్ అనేది కేవలం నీ బిడ్డకి చదివించడానికి చెయ్యడానికి అంటే ముందు గురుకుల పాఠశాలకు ఎంతో దూరంగా పంపించేవాళ్ళు పిల్లన్నప్పుడు. మరి ఏం కొట్టించిన వాళ్ళు, ఏం చేసేవాళ్ళు, బాగా అన్ని రకాలుగా తీర్చిదిద్దపడి వచ్చేవాళ్ళు ఆ గురువు ద్వారా. గురువు అంటే ఇప్పుడు సంబోధిస్తున్నాం. ఇప్పుడు అట్లా లేదు కదా మేడం. మనకి దగ్గరలోనే స్కూల్స్ ఉన్నాయి, పంపిస్తారు. పిల్లలేమో అక్కడ జరిగింది చెప్తారు, వచ్చి పేరెంట్స్ ఏం చేసి అర్థం చేసుకోరు అన్నమాట. టీచర్ అని సంబోధిస్తూ ఉన్నామే తప్ప ఆ టీచర్ ఇప్పుడు గురువు అనే కదా అర్థం. మరి గురువు అన్ని రకాలుగా తన దగ్గరకు వచ్చిన బిడ్డకి అన్ని నేర్పించాలి, వాళ్ళకి బాగుపరచాలనే ప్రతి ఒక్క టీచర్ కి ఉంటుంది. వాళ్ళకేం కక్ష కాదు కదా, కక్ష సాధింపులు అలాంటిది. అఫ్ కోర్స్ చేశారు కొంతమంది, కోపంలోనో ఆవేశంలోనో.
కోపంలోనే ఆవేశంలోనే కొట్టింటే దెబ్బలు తగిలింటాయి, కాదని చెప్పట్లేదు. వాళ్ళు దిద్దుకోవాల్సిందే, తప్పు దిద్దుకోవాల్సిందే. కానీ ఎవరు కూడా మరి అంతగా పిల్లల పైన కక్షలు పెట్టి అలా ఎవ్వరు చెయ్యరండి. ఏ టీచర్ కూడా చెయ్యరు. సో కాబట్టి టీచర్స్ కి కొంత రెస్పెక్ట్ అంటూ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వంతుగా మనం ఇద్దాం. పిల్లలకి నేర్పిద్దాం. ఒక్క సెకండ్, ఒక నిమిషం. చెప్పండి అక్క, చెప్పండి రాధక్క. అంటే ఇప్పుడు పిల్లలు చెప్తారు కదా మేడం ఇంటికి వచ్చి పేరెంట్స్ కి, ఆ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి కదా. మన పిల్లలు ఏదన్నా అనింటేనే వాళ్ళు చేసింటారు. గురువే మేడం, ఇప్పుడు టీచర్స్ గురువులతో సమానం మనకి. వాళ్ళు నేర్పిస్తుంటారు, మనం వింటుంటాం. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అని చెప్తున్నాను నేను అట్లా. నేనదే చెప్తున్నాను. ఇప్పుడు టీచర్స్ రెస్పెక్ట్ ఇద్దాం, ఫస్ట్ మనం ఇద్దాము అంటున్నాను. పేరెంట్స్ గా మనం ఇద్దాం, మనం చెప్పుకోవాలి. పిల్లవాడికి మనం అడుగుతాము, మనమే గిల్లి కూడా అడుగుతాము. ఏం చెప్పారా ఈ రోజు మీకు టీచర్స్, ఏమి స్కూల్స్ లో మీకు ఏమి లెసన్స్ చెప్పారు, అవన్నీ కూడా అడుగుతాము. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ లెసన్స్ చెప్పిన దానికంటే కూడా ఆ రోజు టీచర్ ఎవరిని కొట్టిందా, ఎవరిని ఏం చేసిన, పిల్లల అబ్జర్వేషన్ బాగుంటుంది కాబట్టి అది చెప్పింటారు. అవునురా, ఎందుకు కొట్టింది టీచరు, దాని కొరకే కొట్టింటుంది అనేది ఒక్క చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినామంటే కూడా పిల్లల్లో ఆ టీచర్ పట్ల ఆ పిల్లలకు కూడా గౌరవ భావం కలుగుతుంది కదా. అవును మేడం, రెస్పెక్ట్ అనే పిల్లల్లో కూడా కలుగుతుంది. ఫస్ట్ మనమే అలా చెప్పుకోము పిల్లలకి. గమనించాలి మేడం టీచర్స్ కూడా. పిల్లలు ఏం చేస్తున్నారు క్లాస్ లో అని కూడా గమనించాలి. ఖచ్చితంగా గమనించాలి. గమనిస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే తప్పకుండా గమనిస్తారు. క్లాస్ మొత్తం రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ టీచర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా తయారయ్యారంటే మనమే కారణం ఒక రకంగా, నన్ను అడిగితే. ఒక రకంగా కారణం మనమే కదా. ఇందుమతి మేడం, నేను అందుకే ఏమన్నా ఫస్టే అమ్మనే గురువు. ఫస్ట్ మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని ఎందుకు చెప్పానంటే ఫస్ట్ లోనే తల్లే కదా ఆది. ఫస్ట్ తల్లే గురువు మనకి. ఆ తల్లే ఫస్ట్ అన్ని చెప్పాలనేది మొదలు పెట్టారు. బయట చెప్పాలా, బయట గురువు అని చెప్పలేదు, ఇంట్లోనే గురువు, మన తల్లే గురువు అని చెప్పారంటే గర్భంలో నుంచి వచ్చినందుకు మన బిడ్డకు మనమే నేర్పించుకోవాలి ఫస్ట్. అది చాలా చక్కగా చెప్పారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నారు. అవునా మేడం? ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అందుకే మన గురువు లాస్ట్ అన్నారు గాని, దైవం లాస్ట్ అన్నారు గాని ఫస్టే గురువు అని చెప్పలే, తల్లి తండ్రి అన్నారు. కాబట్టి తల్లి ఫస్ట్ గురువు. అందుకే అది అర్థం కావాలి. అర్థం చేసుకుంటే అన్ని పరమాత్మలా అన్ని అర్థమైపోతాయి. ఎక్కడ అర్థం చెప్పేవాళ్ళు లేరు, అర్థం చేసేవాళ్ళు లేరు. ఇంకొకటి మేడం, ఇంకో పాయింట్ కూడా ఎట్లుందంటే, వేలకు వేలు డొనేషన్స్, వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కాబట్టి ఎవరు ఏమనలేకపోతున్నారు మేడం. సార్లు, టీచర్లు కూడా పాపం వాళ్ళు అల్లరి చేసినా బరాయిస్తున్నారు. ఆడికి భయం పెడుతుంటారు కానీ కొట్టలేరు. కొట్టకుండా మంచిగా చెప్తూనే ఉంటారు. కానీ పిల్లల్ని ఇంకా వీళ్ళు ఫీజులు కడుతున్నాం కదా అనేసి వాళ్ళ మీదనే మొత్తం బరాయించేటట్ల భారం వేయకూడదు టీచర్స్ కి. ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను చెప్పేది మేడం, గవర్నమెంట్ స్కూల్లో ఆటోమేటిక్ కొన్ని జరిగేటి మంచి జరుగుతున్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కూడా చాలాగా కొంచెం తగ్గించాలా పిల్లల పైన. వాళ్ళకి ఎక్కువ సెల్ ఫోన్స్ మేడం దొరకడము, వాళ్ళు కూడా కొంచెం మారాన్ చేస్తుంటారు పిల్లలు. ఎగ్జాక్ట్లీ, పిల్లల పైన మనకి ప్రేమ బాధ్యత ఉంటది కానీ వ్యామోహం అనేది ఉండకూడదంట. ఉండకూడదు వ్యామోహం. మన మోహం అనేది ఉంటే ఓవర్ గా వాళ్ళ పైన ప్రేమలు పెంచుకొని ఓవర్ గా వ్యామోహం అనేది ఉందంటే వాళ్ళ జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ పట్ల మనకు ప్రేమ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మేడం ఒక్క ఇంటి వరకే కాదు, ఊరే కాదు, వాడే కాదు, దేశమే ప్రపంచమే ఇదైపోతుంది మేడం దీని నుంచి. అందుకే ఒక్క క్రమశిక్షణ వల్ల ఎన్ని రకాల ఇదైతున్నాయో చూడండి. అందుకనే మనం బాగా బాధ్యతగా తీసుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని మంచి గారాబంతోనే పెంచండి, మంచి ప్రేమతోనే పెంచండి. కానీ అవి కూడా ప్రేమతోనే నేర్పించండి. ఒక భగవద్గీత చదవడమో, చూపించడమో, బుక్స్ చదివడం నేర్పండి. సెల్ ఫోన్స్ ని కట్టేయండి, అయిపోయింది. ఏం పెద్ద ఏం లేదు. వాళ్ళ కోసం కొంచెం టైం కేటాయించుకొని అన్ని అన్నంలో ఏమేమి చెప్తామో అలాంటి మంచి మంచి బుద్ధులు ఆ భోజనంలోనే వెళ్ళిపోతుంటది వాళ్ళకు కూడా. అన్ని కడుపులోకి అన్ని మంచి మంచి విషయాలే లోపలికి వెళ్ళిపోని
అన్ని అమృతం లాగా తాపించండి మంచివి. అంతే, ఎగ్జాక్ట్లీ ఇంకేం లేదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎవరు పాటుపడ్డా చూడండి ఆ. మేడం అలాగా టైం స్పెండ్ చేసి వాళ్ళు మేడం కూడా డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ దీనికోసం టైం స్పెండ్ చేసి మన కోసం ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి. సో కంపల్సరిగా పాటించాల్సిన విషయాలే ప్రతి ఒక్కళ్ళం కూడా మనము. దట్ మేడం మీ సపోర్ట్ కూడా మేము కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి సపోర్ట్ కూడా నేను కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రతిరోజు పైన యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి కర్నూలులో గూగుల్ మీట్ లో. నేను బుద్ధా పిరమిడ్ గ్రూప్ లో కానీ అన్ని సెంటర్స్ గ్రూప్స్ లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఎవ్వరు ఎందుకు కొంతవరకే రెస్పాన్స్ అనేది వస్తా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ మన వంతు బాధ్యతగా ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి. తర్వాత మన పిల్లల్ని కూడా ఎందుకు జాయిన్ చేయించాలి ఎందుకు అనేది మేము ఇంతలా పోరాడుతున్నాం. యువతకు ధ్యానం నేర్పిస్తే వాళ్ళు స్ఫూర్తి ప్రదాత అవుతారు. మనకే వాళ్ళు తిరిగి మార్గదర్శకులు అవుతారు, ఆదర్శవంతులు అవుతారు అన్నమాట. అంతలాగా తీర్చిదిద్దపడతారు ఈ ధ్యానం ద్వారా. సో తప్పకుండా అది అందివ్వాలనే మా తాపత్రయం. ఈ ఆగస్టు 4వ తేదీ బుద్ధా పిరమిడ్ వేదికగా అక్కడ అవేకనింగ్ యూత్ అన్న ప్రోగ్రామ్ సాయంత్రం 5 గంటల నుంచి జరగబోతుంది ఫ్రెండ్స్. ఇదే నా ఆహ్వానం అని అనుకోండి. సో రండి, తప్పకుండా పార్టిసిపేట్ అవ్వండి. ఫస్ట్ పేరెంట్స్ అవ్వాలని నా విన్నపం, పేరెంట్సే రావాలనే నా కోరిక కూడా. ఎందుకంటే పిల్లల్ని మనం ఎలాగైనా తీర్చిదిద్దగలం. వాళ్ళు చాలా ఏమంటారు, ఒక చిన్న మైనపు ముద్ద. మనం ఎలాంటి భావాలు వేసి వాళ్ళని మనం పెంచదలుచుకుంటే వాళ్ళు అలాగే మలుచుకుంటూ వెళ్ళిపోతారు. సో మనలో మార్పు రావాలనేది ఫస్ట్ నా కాన్సెప్ట్. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం జరుగుతూ వస్తుంది. సో దయచేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉంటాయని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంచి సెషన్ మనం చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందులో అందరికి ఉపయోగపడే ఈ సెషన్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అమ్మాయి ఆమె వెరీ హ్యాపీ. నా మనసు హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరు కూడా మనసులో హ్యాపీగా ఉండాలి. అందరి ఇంట్లో పిల్లలు బాగుండాలి, పెద్దలు బాగుండాలి, అందరూ ఒక మంచి పొజిషన్ లో రావాలని కోరుకుంటున్నాను. ధ్యానం అనే జీవితాన్ని ప్రతి ఒక్కరికి రావాలి. అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు కూడా ఈ బ్రహ్మ శ్రీశక్తి ఋషి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా మంచిగా చెప్పినారు. థ్యాంక్ యూ అమ్మా. మీకే మేడం. థ్యాంక్ యూ. ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. ఎవరికి ఏం డౌట్ వచ్చినా చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఎంత ఉందో బాగా అయిపోయింది మేడం. అందరికి టైం షేర్ అయిపోయింది చేయండి నాకు మేడం. కూడా. అది నేనే అడుగుతాను, షేర్ చేయండి. ఎవరు చేయాలి ఓకే. ఏంటి అనేది నేను లైక్ అడుగుతాను. చేయండి. టైం ఉందంటే లైక్ చేయమని చెప్పండి మేడం. ఓకే, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇది వీక్షించబోతున్నారో ఈ జ్ఞానాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి సో ప్లీజ్ ఎవరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.